ఆనందించాల్సింది. సపోజ్ నేను పాస్టర్గా ఉన్నాను, ఉదాహరణ నా జీవితం చెప్తాను. నేను ఆనందించాల్సింది అనుక్షణము ఇక్కడ ఏం జరుగుతుందో ఓ రకంగా ఓకే మంచిది అవసరం అనుకోండి, నేను ఇవన్నీ చూస్తూ ఉండాలా, దీనివల్ల కూడా నేను సంతోషంగా ఉండాలా, లేకుంటే ఇంకా చాలా ఉన్నాయి జీవితంలో. బట్ నేను చాలా పక్కన పెడతాను ప్లర్ అవన్నీ. నేను సంతోషించేది ముందర చూడాలైనా నేను కదలకండి దయతో. మీరు కానీ బైబిల్ చెప్తున్నాను నేను అనుక్షణము సంతోషంగా ఉండాల్సిందే. నేను యేసు ప్రభు ద్వారా ఏం చేయబడి ఉన్నాం, దేవుడు నన్ను ఏమని పిలుస్తాడు, నేను ఎవరిని దేవునిలో అది ప్లరా నన్ను అనుక్షణము నడిపించాల్సిన లైక్ పెట్రోల్ డీజిల్, కార్కి డీజిల్ పెట్రోల్ ఎంత అవసరమో, లేకుంటే నువ్వు ఒక్క నిమిషం సంతోషంగా ఉండవు ఈ భూమి మీద. నేను సంతోషంగా బ్రతకాల్సింది సపోజ్ పాస్టర్గా జనాన్ని చూసి కాదు, ఇది తిప్పుకునేనా మీ దిక్కు తిప్పుకో, నాకు వద్దు అవసరం. నేను సంతోషంగా ఉండాల్సింది మిమ్మల్ని చూసి కాదు, ఆ విధంగా నాకు సంతోషం అనుకోండి. బట్ జనాన్ని చూసో లేకుంటే ఇంకా ఏదో చూసి కాదు పిల్లరా. నేను ఎప్పుడు ఆనందించేది నేను ఎవరిని దేవునిలో, నా దేవుడు నన్ను ఏం చేశాడు, తన యొక్క మరణం ద్వారా దేవుడు తను మనిషిగా వచ్చి మరణించి నన్ను ఏం చేశాడో దాంట్లో నేను సంతోషిస్తూ ఉండాలి. మిగతావన్నీ నాకు ఆధారం అయితే నా సంతోషానికి నేను ఎప్పుడూ సంతోషంగా ఉండలేను. అర్థమవుతుంది? ఆరోగ్యమో పిల్లలో డబ్బు ఇవన్నీ ఓకే, కొంతవరకు అవి ప్లెజర్ ఇవ్వచ్చు, సంతోషం ఇవ్వచ్చు, కానీ అది నా జీవితాన్ని నడిపేదిగా ఉండకూడదు. నా జీవితాన్ని నడిపేది ఏమో తెలుసా, అనుక్షణము నేను ఎవరిని దేవునిలో, దేవుడు నాకు ఇచ్చిన ఐడెంటిటీ ఏమున్నాయి, నాలో ఎవరున్నారో, నేను ఎవరితో జీవిస్తా ఉన్నా. క్రైస్తవ జీవితం అందుకే స్పెషల్ జీవితం పిల్లరా. ఇప్పుడు పమ్ము చెప్పినట్లుగా నేనేదో ఇంట్లో ఉండే లైట్ కాదు, దేవుడు ఏం చెప్పాడో దాంట్లో ఆనందిస్తా. నేను ఈ పట్టణానికి, ఈ యొక్క రాష్ట్రానికి, దేశానికి వెలుగునే. అది అబద్ధమైతే ఆయన బాధపడాలా, నాకేం సమస్య లేదు దాంతో. నేను ఆనందించేది ఆయన నా గురించి ఏం చెప్పాడు దాంట్లో. అది ఎప్పటికన్నా బయటికి రాని, అది ఆయన బాధ్యత. ఈ పట్టణం చెప్పాలా, పలానా పాస్టర్ నిజంగా వెలుగు ఈ పట్టణానికని, ఈ రాష్ట్రానికి వెలుగని, అది ఆయన బిజినెస్. ఎప్పుడు తెచ్చి అందరితో చెప్పిస్తాడు. యోసేపు గురించి చెప్పించినట్లుగా, దానియేలు గురించి చెప్పించినట్లుగా, దావీదు గురించి చెప్పినట్లుగా, అది ఆయన బిజినెస్ పిల్లలు. నా బిజినెస్ ఏమో తెలుసా, నేను అనుక్షణము ఆయన చెప్పిన ఆ మాటలో ఆనందించడం. నేను ఎప్పుడు చూసుకునేది నేను వెలుగు నీ ప్రపంచానికి. నువ్వు నమ్మకపో, నువ్వు నన్ను ఏమన్నా చేసుకోను, నువ్వు ఏమన్నా అనుకో, వేస్ట్ ఫెయిల్ అనుకో, నువ్వు ఆనందిస్తాను నా గురించి, కానీ నేను ఆనందించేది ఆయనలో. ఆయన ఏం చెప్పాడో అది నా జీవితం. ఎందుకంటే నాకు బాగా తెలుసు ఆయన అబద్ధం చెప్పడని. ఆయన ఏదైనా చెప్పాడు అంటే ఆయన చెప్పాడంతే. అది నా ఆహారము, అది నా పానము, అది నా శ్వాస. ఈవెందో ఇప్పుడు తను ఉదయకాలం పిల్లలు ఇక్కడ చెప్పినట్లుగా దానిలా నేను వెళ్తున్నా కూడా, నేను పిల్లరా దానియేలు కోసం ఏం సిద్ధపరచబడింది, సింహపు బోను పిల్లరా. ఐ మీన్ తెలుగులో ఏమో లయన్స్ డెన్, సింహపు గుహన, సింహపు బోన్ అనుకోండి, బోన్ కాదు అది సంథింగ్ ఓకే, ఏదన్నా అనుకోండి, మీరు అనుకోండి, మీకు తెలిసి ఏమన్నా. నా ముందర ఏ బోన్లు వచ్చినా, నా ముందర ఎవడు వచ్చినా సరే గొల్లేత లాంటి వాళ్ళు, ఐ డోంట్ కేర్. I care only one thing, what my God is speaking about me, ఆయన ఏం ఆలోచిస్తాడని నా గురించి, అది నా ఆహారము, నా సంతోషము, నా జీవితం. క్రైస్తవుడు అట్లా లేకుంటే ఈ సృష్టిలో వాడు ఆనందించలేడు దేవుణ్ణి. సో అందుకే నాకు ఏం సంఘానికి చెప్పాలంటున్నారా, నేను ఎప్పుడు అగ్నిగుండంలో ఉండాలి లోపల. అప్పుడే దేవుడు ప్రత్యక్షమైనట్లుగా షద్రక్ మేషక్ అబేద్నెగో జీవితంలో నుంచి, దానియేలు జీవితంలో నుంచి, దావీదు జీవితంలో నుంచి, నా జీవితంలో నుంచి ప్రత్యక్షమవుతాడు. ఈ పట్టణంలో ప్రత్యక్షమవుతాడు దేవుడు, ఈ యొక్క జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో ప్రత్యక్షమవుతాడు. క్యాన్సర్ పేషెంట్ ఎదుట
నీ ద్వారా. ఎందుకంటే నువ్వు ఆయన ఏం చెప్తున్నాడో ఆ దాంట్లో నువ్వు ఆనందిస్తున్నావు కాబట్టి ఆయనకు నువ్వు ద్వారం తెరుస్తావు. నీ ద్వారా ఆయన ఏం చేయాలనుకున్నాడో అది చేసేదాన్ని. నిన్ను నువ్వు నిరుత్సాహపరుచుకుంటా, నువ్వు ఎవరో నీ జీవితాన్ని నువ్వు ఎవరో ఆలోచించుకుని నీకు జరుగుతానే దాన్ని బట్టి పోతే నువ్వు దేవునికి ఏమి పనికిరావు. దేవుడు ఏం చేయలేండి నీ జీవితంలో. స్వర్గానికి పోతావు అనుకో, కాకుంటే నువ్వు దేవుడు ఏదైనా నీ జీవితంలో చేయాలి అంటే దేవుడు ఏం చెప్తా అన్నాడో నీ గురించి అది నీ ఐడెంటిటీ కార్డ్ అయి ఉండాలా. ఈవెన్ దో ఇంట్లో బండలు తుడుస్తున్న యోసేపులాగా ఒకరోజు నువ్వు ఆ యొక్క దేశానికి రాజు అవుతావనే ఆనందంతో నువ్వు అనుక్షణం జీవిస్తూ ఉండాలి. ఈవెన్ దో ప్యాడ్ ఎత్తేసుకుంటున్న దావీదులాగా దేవుడు ఏం చెప్పాడో దావీదుకి దాంట్లో దావీదు ఆనందించేవాడు. నువ్వు ఎక్కడున్నావో ఈరోజు, నీ ఇంట్లో అన్నం ఉందో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు ఏం చెప్పాడో దాంట్లో నువ్వు ఆనందిస్తా అంటే ఒకరోజు యోసేపులాగా నువ్వు దేశానికి అన్నం పెట్టేవాడిగా చేసుకుంటాడే. ఆయనలో ఆనందించడమే క్రైస్తత్వం పిల్లరా. నీకేం జరుగుతుంది, నీ గురించి ఎవరేం చెప్తున్నారు, అసలు ఏం భౌతిక లోకంలో నీ గురించి అది కాదు పిల్లరా. మీరు నేను ఆనందించాల్సింది. అందుకే జైల్లో కూర్చున్న పౌలు అంటాడు, నేను చెప్తున్న ఆనందించుడి, మళ్ళీ చెప్తున్న ఆనందించుడి, రిజాయిస్ ఇన్ ద లార్డ్. అందుకే పౌలు పిల్లరా అటువంటి జీవితాన్ని జీవించి ఈరోజు కూడా ఆయన పేరు తీసుకొని క్రైస్తవుడు లేడు. రోజు ఒకదారాన్ని తీసుకోవాలా పిల్లరా, ఆయన పేరు తీసుకొని సంఘంలో అటువంటి దేవుడు నా దేవుడు. ఎందుకంటే సార్ వాళ్ళు ఆయనలో ఆనందించేవాడు. నీవు నేను నా భార్యలో నేను ఆనందించేసాను, నా పిల్లలు అది కాదు. అది ఓకే, బోనస్, అది వాళ్ళు ఏదైనా మంచి చేసి ఆనంది. కానీ నేను అనుక్షణం ఆనందించేస్తుంది. నా దేవుడు నేనేమై ఉన్నాం, మా ఇద్దరి మధ్య సంబంధం, నేను ఎవరిని, నేను ఏం కాబోతున్నా, నేను కాలు పెట్టిన చోటు దేవుడు నాకు ఇస్తానన్నాడు. ఈరోజు కుర్చీలు ఖాళీగా ఉన్నా సరే, ఈరోజు నా దగ్గర రావాల్సిన వేల మంది జనం లేకున్నది, ఐఎమ్ ఎంజాయింగ్ ఇన్ హిస్ ప్రామిసెస్. ఆయన వాగ్దానాల్లో ఆనందించాలి నేను. అప్పుడే ఆయన ఆ స్థితికి తీసుకోగలడు పిల్లరా. అప్పుడే ఆయన అక్కడ చేర్చగలరు నిన్ను. నీ భర్త ఈరోజు ఏమన్నా ఉన్నాయి, బైబిల్ ఏం చెప్తుందో దాన్ని తీసుకొని నువ్వు నిలబడినావు అనుకో, నీ భర్త విషయంలో నువ్వు ఆ భర్తను చూస్తావు. నువ్వు ఏం చూస్తున్నావు వాక్యంలో నీ భర్త గురించి, నువ్వు శపిస్తున్నావు అనుకో, ఈరోజు నీ యొక్క పరిస్థితిని బట్టి నువ్వు అదే జీవితం అంతా తీసుకొని పోవాల్సి వస్తుంది. అందుకే దేవుడు ఏం చెప్పాడో దాంట్లో మీరు నేను ఆనందించాలి. ఓకే, అయినా అది జస్ట్ అడ్వాన్స్ అనుకోండి. రోమిల్ రాసిన పత్రిక 6:14, తొందరగా వాక్యంలోకి వెళ్దాం. రోమిల్ రాసిన పత్రిక 6:14 చదవండి, ఎవరన్నా చదవండి. థ్యాంక్ యూ. పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. మైక్ సరిగ్గా చేసుకున్నాను హర్షిబాది. ఓకే, మన యొక్క సబ్జెక్ట్ పేరు అసలైన విషయంలో వద్దాం. మీరు నేను కృప గురించి నేర్చుకుంటా ఉన్నాం. మా అర్థమైందా? కృప గురించి నేర్చుకుంటా ఉన్నాం. 3 సెక్షన్స్ ఆల్రెడీ మనము కవర్ చేసాం. 3వ సెక్షన్లో ఉన్నాం. ఒకటి, కృప ద్వారా మీరు నేను రక్షించబడి ఉన్నాం పిల్లరా. 2వ సెక్షన్ మనం చూసుకున్నాం, కృప ద్వారా మనము కాపాడబడుతున్నారు. సేవ్డ్ బై గ్రేస్, కీపింగ్ బై గ్రేస్. కృప ద్వారానే మనం కాపాడబడుతున్నాం. 3వ సెక్షన్ చాలా ఇంపార్టెంట్ సెక్షన్, దాంట్లో మనం నడుస్తున్నాం. ఏంటది? లివింగ్ బై గ్రేస్. కృప ద్వారా మీరు నేను జీవిస్తూ ఉన్నాం. ఓకే, నిన్న వారం ఎక్కడ పెట్టానో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుందాం. సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి. నిన్న వారం నేను ముగించే టైంలో ఒక విషయాన్ని మీకు నేను చెప్పాను పిల్లల కదా. రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం ఎవరైనా తీసి పెట్టండి, 6 నుంచి 10 వాక్యాలు. నిన్న వారం నేను చెప్పాను, ముందు చూడాలా. మీరు నేను భక్తిహీనులై ఉన్నప్పుడు, మీరు నేను భక్తిహీనులై ఉన్నప్పుడు, పాపులై ఉన్నప్పుడు, శత్రువులై ఉన్నప్పుడు దేవుడు నన్ను ప్రేమించాడని బైబిల్ చెప్తుంది కదా. ఏం డెఫినేషన్? 3 డిస్క్రిప్షన్స్ ఇది ఇచ్చాడు మీ గురించి, నా గురించి. యేసయ్యను రక్షకుడుగా అంగీకరించక ముందు దాయతో చాలా సీరియస్గా నింపులారా మీ జీవితాన్ని విడుదల చేసేది. అర్థమవుతుందా? ప్రీచింగ్ అంతా. మీరు నేను ఫస్ట్ భక్తిహీనులై ఉంటింపులారా. 2వది, మీరు నేను ఏమై ఉన్నామంట? పాపులై ఉంటిమి కదా. అక్కడ చూడండి, పాపులము అయి ఉండగానే. 3వది, మీరు నేను ఏమై ఉంటిమి? శత్రువులమై ఉంటిమి పిల్లరా.
ఓకే, అక్కడ చూస్తే మీరు శత్రులమే ఉన్నప్పుడు దేవుడు మీ కొరకు దేవుడు ఏం చేశాడు? మిమ్మల్ని నన్ను ప్రేమించాడు పిల్లరా. మిమ్మల్ని నన్ను ప్రేమించాడు దేవుడు. ఇప్పుడు ఎందుకు నువ్వు ఒక తప్పు చేసినప్పుడు ఆయన నిన్ను తీసి పడేస్తాడు అనుకుంటున్నావు? ఎందుకు నీతో ఏదన్నా పొరపాటు జరిగినప్పుడు ఆయన ఇంకా నిన్ను దగ్గర రానిడు అసహించుకుంటాను అనుకుంటున్నావు? అప్పుడే ప్రేమించాడు కదా నిన్ను, నువ్వు భక్తునిగా ఉన్నప్పుడు. నీవు ఈరోజు సింహాసనం మీద కూర్చోండేది నువ్వు నేను క్వాలిఫై అయినామని కాదు, ఆయన కృప ద్వారా మనము అక్కడ కూర్చోబెట్టాడు ఆయన. ఈరోజు ఆయన కృప ద్వారా కూర్చోబెట్టాడు, నువ్వు నేను క్వాలిఫై కాలేదు దానికి. ఈరోజు నువ్వు ఏదన్నా తప్పు చేసినప్పుడు నువ్వు ఎందుకు డిస్క్వాలిఫై చేయబడతావు ఆయన ద్వారా? ఎందుకంటే నీ క్వాలిఫికేషన్ కాదు నిన్ను అక్కడ కూర్చోబెట్టినది, ఆయన కృప. ఈరోజు నీ డిస్క్వాలిఫికేషన్ కూడా నిన్ను అక్కడ నుంచి తీసేయదు, ఎందుకంటే నీ మీద ఆయన కృప ఉంది కాబట్టి. సో దేవుని కృప అంటే ఆయన దయ, ఆయన ప్రేమ మిమ్మల్ని నన్ను ఏం చేసింది? ఆ స్థితిలో కూడా ఆయన మనల్ని ప్రేమించి ఈరోజు మనం ఆయన సంతానంగా ఉన్నాం పిల్లరా. మీరు నేను ఆయన బిడ్డలుగా ఉన్నాం. ఓకే, సో హలో, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి పిల్లరా. ఎందుకంటే చాలామంది క్రైస్తవులు అనేక సంవత్సరాలుగా సంఘాలకు వెళ్తున్నా కూడా జీవితంలో విడుదల లేని జీవితాన్ని జీవిస్తున్నారు. ఎంతోమందికి ఈరోజు కూడా నేను వెళ్తానా చచ్చిపోతే యేసుప్రభు దగ్గరికి, పోనీ ఈరోజు యేసుప్రభు వస్తే నేను ఎత్తబడతానా, ప్రభుతో పాటు వెళ్తానా అనేది చాలామంది క్రైస్తవులు ఒక ప్రశ్న. అదే ఏం చెప్పుకోము కానీ బయటికి ఎవరికి, మనలో మనం యుద్ధం చేస్తాం. తీసేయాలి మీ జీవితంలో నుంచి. నేను ఒక సంఘ కాపరి యొక్క బాధ్యత అది. సో ఓకే, ఇటువంటి ప్రీచింగ్ వినేటప్పుడు ఈ క్రైస్తవుల్లో రెండు గుంపులు ఉన్నాయి పిల్లలు. ఒకరు కృప మీద ఆధారపడే వాళ్ళు, ఒకరు క్రియల మీద ఆధారపడేవాళ్ళు. ఈ విషయాన్ని మీకు చెప్పాను. ఆ విషయాన్ని నేను బయట ఎవరైనా విన్నప్పుడు వెంటనే కామెంట్ చేసేది ఏమంటే, బ్రదర్ అట్లా ప్రీచ్ చేస్తే ఇంకా మనుషులు క్రైస్తవులు పాపంలోనే జీవిస్తారు కదా. ఎందుకంటే మీరు ఏం చెప్తున్నారంటే, పాపంలో ఉన్నప్పుడే నిన్ను ప్రేమించాడు, శత్రువుగా నువ్వు శత్రువుగా ఉన్నప్పుడే నేను ప్రేమించాడు, నువ్వు భక్తిగా ఉన్నప్పుడే ప్రేమించాడు, ఇప్పుడు నీకు ఎందుకు ప్రేమించాడు అని నువ్వు చెప్తే వారు పాపము చేయడానికి ఇంకా వీలు కలుగుతుంది. అమ్మా అలా అనుకుంటారు కదా. లేకుంటే ఇంకా కొంతమంది ఏమంటారంటే, మీరు కృప గురించి చెప్పినప్పుడు లైసెన్స్ ఇస్తున్నారు ఏ దానికోసము? పాపం చేయడానికి లైసెన్స్ ఇస్తున్నారు బ్రదర్ మీరు ఈ ప్రీచింగ్ ద్వారా అని ఇంకో గుంపు పాపం మాట్లాడతారు అనుకోండి. సరిగ్గా తెలియకపోవడం వల్ల అంత ఏం లేదు. వాళ్ళు ఏమంటారంటే, ఈ విధంగా మీరు ప్రీచ్ చేస్తే సంఘం ఏం చేస్తుంది? పాపం చేయడానికి వీళ్ళు కలిగి ఉంటుంది కదా. ఇంకా పాపం ఇంకేం లేదు, దేవుడు నాకు ఎట్లా ప్రేమిస్తాడు కదా, ఎట్లా నాతో దేవుడు ఉంటాడు కదా, ఇంకా నాకేంటి అనే యొక్క పాపం చేసే ఆ దారి తీసుకుంటారు కదా. చాలా వరకు నిజమే అనిపిస్తుంది కదా. నేనంట లైసెన్స్ ఇవ్వకముందే పాపాలు చేస్తాను కదా. దేవుడు అమ్మా మీరు ఎట్లా కూర్చున్నారంటే, మాకు అసలు ఏం తెలియసా, పొద్దున ఎంతమంది కొట్లాడుకొని వచ్చారు అమ్మా, ఎంతమంది అబద్ధం చెప్పారు. అది మంచిదని నేను చెప్పను, కానీ సరిగ్గా నువ్వు అర్థం చేసుకుంటే ఒకటి మాత్రం నేను చెప్పగలను, నువ్వు పాపం చేయలేవు. అది కృప నీకు నాకు నేర్పించే ఆ బోధలో మనం వెళ్తున్నాం. సో వరి కాకండి. చాలామంది క్లియర్గా అర్థం కాక కృప గురించి వాళ్ళ డిసిజన్ అది. కృప గురించి చర్చలో ప్రీచ్ చేద్దాం బ్రదర్, వీళ్ళకి చెప్తా ఉన్నాడే మిమ్మల్ని నరికేస్తాడు దేవుడు, పొడిచేస్తాడు, జాగ్రత్త, ఎత్తబడతావా నువ్వు యేసుప్రభు వస్తే ఉందా దమ్ము అని భయపడిస్తే వీళ్ళు భయంగా ఉంటారు. మనకు తెలుసు ఎంత భయంగా ఉన్నారో ఈరోజు. అమ్మా మీరు ఎంత భయంగా ఉన్నారో మీకు తెలుసు, నాకు తెలుసు. అమ్మా మీరు భయంగా ఉంటే 9:30 గంటల ముందు వచ్చేవాళ్ళు కదా ఇటుకి. అమ్మా 10 గంటలకు ఎందుకు వస్తారు తల్లి ఇట్లా అనుకుంటా, ఎందుకు చాలా భయం కాబట్టి వస్తున్నారు 10 గంటలకి. నేను చెప్పేది మీరు వింటే మీరు ఇటు నుంచి కదలరు, ఆ జీవితంలోకి ఎంటర్ అవుతారు. మీరు దేవుళ్ళ బ్రతుకుతారు. నేను చెప్పేది మీకు అర్థమైతే
ఓకే సరే ఎనీహౌ టాపిక్లోకి వెళ్దాం. సో అది వాళ్ళ కామెంట్స్. కానీ వాళ్ళకి ఎందుకు అలా చెప్తారంటే వాళ్ళకి అర్థం కావడంలా ఎందుకు ఒక వ్యక్తి యేసయ్యను రక్షకుడు అంగీకరించిన తర్వాత కూడా పాపం చేస్తున్నాడో వాళ్ళకి అర్థం కావడంలా ఏం జరుగుతుందో ఒక క్రైస్తవుడు జీవితంలో కృప ద్వారా ఏమొచ్చింది, ఎందుకు ఆ వ్యక్తి పాపంలోనే ఉన్నాడు, రక్షణ పొందుకున్న తర్వాత కూడా చిన్న చిన్న పాపాలు చేస్తుంటాడు కదా, భార్యతో కొట్లాడుకోవడం, లేకుంటే ప్రార్థన చేసుకోకుండా మొబైల్లో ఎక్కువ టైం గడపడం, ఇవన్నీ ఓకే మనం పెద్ద చేయమనుకోండి, ఎందుకంటే పోలీసు వాళ్ళు ఎత్తుకుపోతారని. కొంతమంది ఎందుకు చేరుతారు తప్పులు, దేవుని భయపడి అనుకున్నారా? ఓకే సో ఇన్ విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నాయి పెద్ద చైర్స్ ఉన్నాయి చూడండి మా సిస్టర్స్, ఆ సైడ్లో ఉన్నాయి. ఓకే ఎనీ ముందర చూడండి. ఏంటి మనం నేర్చుకుంటున్నామంటే పిల్లరా, మీరు నేను బైబిల్ చెప్తుంది పాపం కొరకు చచ్చిపోయి ఉన్నాం. పాపం టాపికే లేదు మన జీవితంలో. ఓకే అది చూసుకుందాం. 6వ అధ్యాయం 1-2 వాక్యాలు. రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వాక్యాలు. అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా. ఓకే నెక్స్ట్ వాక్యం నెక్స్ట్ అన్నారు చదువు నేను. అట్లనరాదు పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగ దానిలో జీవించుదుము. పాపం విషయమై చనిపోయిన మనము. బైబిల్ ఉంటుంది మీరు పాపం చేయడమా, పాపమా, అదేంటది అమ్మానా ఏమది? బైబిల్ అట్లా పాపం చేయడం ఏంటి? మీరు పాపం కూడా చచ్చిపోయినారు కదా. అది క్రైస్తవుడు అర్థం చేసుకొస్తే ఈడ ప్రీచింగ్ ఏం జరుగుతుందంటే లైసెన్స్ ఇవ్వడంలా సత్యం మీకు చెప్పబడుతుంది ఏంటంటే మీరు పాపము కొరకు చనిపోయి ఉన్నారు. ఏంటి సార్ పాపం కొరకు చనిపోవడం అంటే? జాగ్రత్త బిడ్డ, నీలో నుంచి పాపం చేసే స్వభావాన్ని దేవుడు తీసేశాడు. నీలో తన స్వభావాన్ని తీసుకొచ్చి ఉంచాడు ఆయన. తమ యొక్క స్వభావం కలిగిన వాడివే. హలో దేవుడు నీలో నుంచి పాపపు నేచర్ని తీసేశాడు, పాపపు క్రియల్ని తీసేలే. పాపపు నేచర్ వేరు, పాపపు క్రియలు వేరు. పాపపు నేచర్ ద్వారా పాపపు క్రియలు వస్తాయి. దేవుడు ఏదాన్ని ఫస్ట్ డీల్ చేశాడంటే నేచర్నే నీలో నుంచి తీసేశాడు. ఈరోజు సమస్య ఏంటంటే లైక్ ఈ 2 గుంపుల గురించి చెప్పానే, ఆ గుంపు యొక్క ప్రీచింగ్ ఎట్లుంటుందంటే మనందరూ ఒక కుటుంబీకులే, ఒక చోటికి పోల్సిన వాళ్ళు, మనం ఎవరు తేడా లేదు, మనంతా రక్తంతో కనుమన్న వాళ్ళు. మనం పోతా అనేది మన వలన కాదు, ఆయన వలన. ఆయన మన ప్రభువు కాబట్టి. ఓకే అది మైండ్లో పెట్టి ఎవరికి వ్యతిరేకం కాదు. కానీ మీరు పౌలు సమయంలో కూడా ఈ సమస్య ఉంది. అందుకే పౌలు ఈ డాక్టరీని బాగా రాయడం జరిగింది. ఈరోజు మనం దాన్ని నేర్చుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఏనండి చాలా చోట్ల అసలైన విషయం చెప్పక నువ్వు పాపం చేయొద్దు, నువ్వు పాపం చేసే ఇట్లయితుంది అట్లయితుంది, నువ్వు స్వర్గానికి పోవు, నువ్వు ఎత్తపడవు, నువ్వు అసలు నమ్ముకున్నా, నువ్వు రక్షింపడ్డావా, నువ్వు వెళ్తావా. లేకుంటే ఆ కండమ్నేషన్ ప్రీచింగ్ చేయడం వలన వినేటప్పుడు బాగుంటుంది, విన్నాక ఒక 2 రోజులు సరిగా ఉంటాం దాంట్లో. విన్నాక ఒక 2 నేను దాంట్లో నుంచి వచ్చానులేండి, మీరేం వరి కాల్సిన పనిలే, ఆ దారిలో నుంచి ఇక్కడ నిలబడుకోండి. 2 రోజులు బాగానే ఉంటుంది, ఎందుకంటే స్ట్రాంగ్ ప్రీచింగ్ ఇచ్చినాం కాబట్టి. నేను జాగ్రత్తగా ఉండాలా, భక్తిగా ఉండాలా. 2 రోజుల తర్వాత ఏమవుతుంది, మళ్ళా కుక్కతోక వంకర. ఎందుకంటే ఈ కుక్క తోక కట్ చేసేంత వరకు ఆ తోక ఎప్పుడు వంకరే పోతుంది పిల్లరా. అట్లాగా నువ్వు ఇక్కడ నేను నిలబడి నీకు అది ఇది చెప్పాననుకో, అసలైంది చెప్పకుండా పాపం గురించి మాట్లాడతాను. ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఇది చేయి, ఇది చేయలేదా, అట్లా చేసావే, ఇట్లా చేసావే. ఇనాలనైనా నేను ఆల్రెడీ నిన్న వారమే చెప్పా, ఇది మాంసం, ఇది పాలు కాదు. ఓకే అందుకే జాగ్రత్తగా వినండి. హలో నువ్వు 2 రోజులు బాగుంటావు, 3 రోజులు బాగుంటావు, 4 రోజులు బాగుంటావు. ఆ తర్వాత 4-5వ రోజు ఉండలేవు సరిగా. ఎందుకంటే నేను లాస్ట్ టైం కూడా చెప్పా, పైపైన ఆకులు తీసేసి ఏం ప్రయోజనం లేదు పిల్లరా. చెట్టు మీద ఆకులు తీసేసి ఏం ప్రయోజనం? కరేపాకు మాదిరి మళ్ళీ వస్తాయి ఆకులు.
నువ్వు తీసేయాల్సింది ఏమో తెలుసా? వేర్లని. ఇప్పుడు చూడండి ముందర యేసయ్య ఏం చేశాడంటే మీ కొరకు నా కొరకు తన మరణం ద్వారా వేర్లని, ఆ పాపపు స్వభావాన్ని తీసేశాడు. సిలువ మరణం ద్వారా ఏం చేశాడంటే యేసు ప్రభు మీలో నాలో పాపాన్ని పుట్టించే తల్లినే పీకి పడేశాడు. నీలో నాలో పాపాన్ని పుట్టించే ఆ యొక్క చెట్టు వేర్లనే పీకేశాడు. అందుకే పాపం కొరకు మనం చనిపోయి ఉన్నాం. పాపము చేయడానికి వీలు లేకుండా నా జీవితాన్ని దేవుడు చేశాడు. మీలో నాలో ఉన్న ఆత్మ ఉందే, అది దైవపు ఆత్మ. ముందు పాపం ఎందుకు చేసేవాడు మనిషి? యేసు ప్రభువులోకి రాకముందు నీ ఆత్మే పాపంతో నీ ఆత్మ దయ్యపు ఆత్మ. బైబిల్ ప్రకారం పాము ఆత్మ అని చెప్పి రాయబడింది. సర్ప సంతానం. హలో, ఇంకొంచెం తర్వాత నేను వాక్యాలు చూపిస్తాను. నా నేచర్ ఎందుకు అట్లా ఉండింది ముందంటే, నేను పుట్టినదే వేరే టైపు పుట్టుక నాది. అయితే ఇప్పుడు ఏమైందంటే యేసయ్యను రక్షకుడుగా అంగీకరించిన రోజు నేను దేవునికి పుట్టానమ్మా. అందుకే ఆ స్వభావం పీకివేయబడి ఇప్పుడు దైవ స్వభావం నాలో ఉంది. ఇది సత్యం, ఇది బైబిల్ చెప్పేది. ఓకే, అర్థమైందని నేను 2 నిమిషాలు చూపిస్తాను వాక్యంలో నుంచి. నువ్వు యేసయ్యను రక్షకుడుగా అంగీకరించినప్పుడు ఏదో మతాన్ని తీసుకోలే, లేకుంటే ఏందో లేదు, నువ్వు చచ్చిపోయినావు ఆ రోజు. అందుకే బాప్తిసం ఇచ్చే ప్రపంచానికి అర్థం కాదు. బాప్తిసం ఎందుకు ఇచ్చేదంటే నువ్వు చచ్చిపోయినావు అనే దానికి సదృశ్యం ఈ సృష్టిలో నీళ్ళలో ముంచడం అంటే. సారీ, అర్థమవుతుందా మీకు? బిడ్డా, నువ్వు యేసయ్యను రక్షకుడుగా అంగీకరించిన రోజు నువ్వు దైవత్వంలోకి కాలు పెట్టావు. నువ్వు దేవుని స్వభావంలోకి, దేవుని దీవెనలోకి, దేవుని జీవితంలోకి, దేవుళ్ళ జీవించే దానికి నువ్వు యేసయ్యను రక్షకుడుగా అంగీకరించిన రోజు నువ్వు దేవుళ్ళ జీవించే నేచర్ని పొందుకున్నావు నీ జీవితంలో. అది ఇక్కడ చెప్పబడిండేది. ఓకే, ఫస్ట్ పాయింట్, నువ్వు ఈరోజు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించి ఉంటే నీలో వేరే ముందే చూడండి. దయతో వినకుండా అక్కడిక్కడ చూడకండి. ఎందుకంటే దయ్యం నీ విన్నీదిరా నాయనా. నా మాటను నీతో దేవుడు మాట్లాడాలని కోరుకుని తీసుకొచ్చాడు. వెళ్ళండి. ఇది మళ్ళీ నీకు రిపీట్ చేయబడదు. ఐ డోంట్ నో ఎప్పుడు రిపీట్ చేయబడుతుందో. అవకాశాన్ని పోటు బైబిల్లో యేసు ప్రభు ఒక మాట అన్నాడు, వాడు ఎవరిని మింగుదుమా అని తిరుగుతానని. ఎట్లా తిరుగుతాడు? గొంతు పిసుకడు వాడు. నువ్వు వాక్యం వినకుండా చేస్తాడు. అంతే, సారీ, నువ్వు వాక్యము వినకుండా చేస్తాడు వాడు. వాక్యం అదే వాని సక్సెస్ మా. నువ్వు వాక్యం వినకుండా చేశాడు అనుకో, నువ్వు ఫైసల్ ఇంకా నీ జీవితం పోతావు స్వర్గాన్ని. కానీ ఈడే ఉండవు. ఇక్కడ ఉన్న రోజులు హెల్లే నీ లైఫ్. అందుకే జాగ్రత్తగా ముందు చూడండి పిల్లరా. ఫస్ట్ నీ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిందే, నువ్వు ఏ రోజు ప్రభువుని స్వీకరించావో నీ శరీరం చెప్పదు, నీ మనసు చెప్పదు, వాక్యం ఏం చెబుతుందో అది నిజం. ఏం జరిగిందంటే నువ్వు దైవత్వంలోనికి ప్రవేశించావు. నీ స్వభావం మార్చబడింది, పాపపు స్వభావం తీసివేయబడింది. నువ్వు దైవ స్వభావంలో ఎంటర్ అయ్యావు. దైవిక స్వభావం నీలో ప్రవేశించింది. ఇది కేవలం యేసయ్య ద్వారా మాత్రమే వచ్చేది. ఈ సృష్టిలో ఎవరి ద్వారా రాదు. ఇంకో దేవుడు లేడు కాబట్టి అది నీకు రిజిస్టర్ అయిపోలే. ఫస్ట్ స్టాంప్ అది. అందుకే బైబిల్లో రాయబడింది, నువ్వు ఏ రోజు రక్షణ పొందుకుంటావు ఏం జరిగింది తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీ మీద స్టాంప్ వేశాడు. పాతాళానికి చెప్పాడు, ఈ ముద్రించబడిన వ్యక్తికి నీ మీద ఏ అధికారం లేదని, నువ్వు ఇస్తే తప్ప మళ్ళా. ఓకే, అది ఫస్ట్. ఇది నేను ఎప్పుడు రిజిస్టర్డ్ అయి ఉండాలి లోపల. ఇమ్మీడియట్ క్వశ్చన్ ఏంటంటే, బ్రదర్ అక్కడ ఒక నిమిషం ఆగి నేను ఒక ప్రశ్న అడుగుతానంటారు మీరు వెంటనే. ఏం తెలుసా? మళ్ళీ నేను ఎందుకు పాపం చేస్తాను? అది నువ్వు అంటాను, పాప స్వభావం వెళ్ళిపోయింది, దైవత్వం లోపలుంది, దేవుని స్వభావంతో నేను నిండి ఉన్నానంటాను. మరి నేను ఎందుకు పాపం చేస్తాను? నిన్న వారం కూడా చెప్పాను, ఎందుకు పాపం చేస్తాను? నువ్వు నీ మైండ్, నీ మనస్సు వల్ల నువ్వు పాపం చేస్తానది. ఈరోజు నీ ఆత్మ కాదు, నీ ఆత్మ దైవత్వంతో నిండిన ఆత్మ. ఓకే, ఇప్పుడు అందుకే ఒక క్రైస్తవుడికి బాగా అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, మైండ్ యొక్క ఫంక్షన్, మనస్సు యొక్క పని గురించి నీకు అర్థమైతే నువ్వు సక్సెస్ఫుల్ వ్యక్తిగా ఉంటావు ఈ భూమి మీద. ప్రభువుని ఆనందిస్తావు, నీ ద్వారా జీవితాలు మారుతాయమ్మా.
నీలో నుంచి నదులు ప్రవహిస్తా, జీవనదులు. ఎందుకంటే నీకు అర్థమైంది ఏం జరుగుతుంది ఈ సృష్టిలో, నేను నా దేవుడు కలిసి ఏం చేయాలి ఈ భూమి మీద. నీ యొక్క మనస్సు ఉందే, అది ప్రాబ్లం ఇప్పుడు. అందుకే బైబిల్ ఎప్పుడు మాట్లాడేది, ఎక్కువగా మాట్లాడేది మన నోటి మాటల గురించి, మన మైండ్ గురించి. ఓకే, అందుకే బైబిల్ అంటుంది నువ్వు ఈ లోకం మర్యాదను అనుసరించకుండా బ్రతకాలి అంటే బైబిల్ ఏమంటుంది అసలు, నీ మనస్సును ఏం చేయాలా, రూపాంతరం చేయి. ఏదాని ద్వారా? వాక్యం ద్వారా. ఓకే, మనస్సు ఎట్లా పనిచేస్తుంది కొద్దిగా నాతో కోఆపరేట్ చేయండి. ఎందుకంటే అట్లే చెప్పేశాను అనుకోండి, మీకు బహుశా సరిగా తీసుకోలేరు. నిన్న వారం ఒక ఉదాహరణ ఇచ్చా, ఈరోజు నేను చాలా ట్రై చేసే ఇంకో ఉదాహరణను మీకు ఇద్దామని. మీలో ఎంతమంది రోలర్ కోస్టర్ని చూశారు? రోలర్ కోస్టర్ చూశారు? ఓకే, ఒకసారి చూపినైనా మనోళ్ళు చాలామంది అదేంటి సార్ ఏదో ఏదో ఆమ్లెట్ ఉన్నట్లుంది. అది కాదు నైనా చూపించింది, రోలర్ కోస్టర్ పక్కన పెట్టేసేది దాన్ని. నేను నిన్న పావనికి అది కూడా కాదు, జస్ట్ రోలర్ కోస్టర్ ఇది. యా గుడ్, పెద్ద చేశానంటే అమ్మా పెద్ద కాదా? ఓకే, రోలర్ కోస్ట్ జస్ట్ మీకు చూపించానికి. ఈ మన బెంగళూరులో అక్కడిక్కడ అది ఒక ఆటలాగా, ఒక గేమ్ లాగా. కానీ రోలర్ కోస్టర్లో కూర్చొని ఇది ముందు ఆన్ చేయనైనా అలా పోతుంది, ఇది అట్లా చూసుకోండి. ఆ తర్వాత పిల్లలు కూర్చున్నారు, అది వర్చువల్ ఆన్ చేసి దాంట్లో కూర్చుంటారు. మీరు ఎగ్జిబిషన్లో చూసింటారు ఏడన్నా? రోలర్ కోస్టర్ లేదు నాకు తెలిసి, అనంతపురంలో ఎప్పుడు రాలేదు. ఓకే, నేను స్టాప్ చేయి. హలో, ఇది రోలర్ కోస్టర్ అంటారు పిల్లలు. ఇది ఒక దాంట్లో కూర్చున్నప్పుడు ఏమైందంటే అలా వెళ్తా అన్నప్పుడు ఒక రకంగా ఒక ఇది ఉంటుంది, మైండ్ అంతా ఇది కొద్దిగా భయపడే వాళ్ళు, అరిసేవాళ్ళు, మీకు తెలుసు అంతా కొద్దిగా. అయితే ఇంకో రోలర్ కోస్టర్ ఉంది, దాన్ని వర్చువల్ రోలర్ కోస్టర్ అంటారు. అంటే ఇట్లా కూర్చొని యాక్చువల్ రోలర్ కోస్టర్ కాదు అది. వర్చువల్ రోలర్ కోస్టర్ అంటే ఒక రూమ్లో పెట్టింటారు దీన్ని. ఉదాహరణకు రూమ్ ఉంది, చిన్న రూమ్, పెద్ద రూమ్, అట్లా రూమ్ పెట్టి దాంట్లో పెద్ద స్క్రీన్ ఉంటుంది, పెద్దది స్క్రీన్ పెట్టింటారు, ఇట్లా స్క్రీన్ మాదిరి పెట్టి ముందర కొద్దిగా నిలబడడానికి ఉంటుంది. ఒక 5-6 మంది అట్లా నిలబెడతారు, 5-5 మంది 10 మందిని పంపిస్తారు. దాని మీద నిలబడినప్పుడు ఆ కింద అది కదులుతూ ఉంటుంది. స్క్రీన్ మీద ఆ ఆడియో స్పీకర్స్ అన్నీ ఉంటాయి, సైడ్ నుంచి స్పీకర్స్ ఆన్ చేసేసి ఆ స్క్రీన్ మీద మీకు అది ఒక రోలర్ కోస్టర్లో పోయినట్లుగా ఒక ప్లే చేస్తారు. మీరు ఎవరు చూడలేదు దాన్ని? చూసారు వర్చువల్ రోలర్ కోస్టర్? చూశారు? ఓకే, గుడ్, కొంతమంది అన్న చూశారు. ఓనే. సో మీకు ఎట్లుంటుందంటే ఆ నిలబడినప్పుడు అది బార్ పెట్టింటారు అలా, రాడ్ ఇనుపది, దాన్ని పట్టుకొని నిలబడుకుంటాం. అది కింద కదులుతూ ఉంటుంది, దడదర కదులుతూ ఉంటుంది. ఇవన్నీ లైట్లన్నీ ఆఫ్ అంటే మీకు సౌండ్ పెట్టడం జరుగుతుంది, ఓ అని. మీకు ఎట్లుంటుందంటే అది కదులుతూ అంటే మీరు పోతారని అనిపిస్తుంది కొండల మీదకి. నాకు కూడా తెలియదు, నేను ఈజిప్ట్కి వెళ్ళినప్పుడు నా జీవితంలో ఎప్పుడు అది చూడలేదు, వినలేదు కూడా. నేను ఆర్మీ వాళ్ళకి ఇవన్నీ ఉండవు, లైఫే కొండలే రోలర్ కోస్టర్. మాకి శత్రువే మా కోస్టర్, ఆ టైపు. నాకు కూడా ఫస్ట్ టైం ఈజిప్ట్లో పోయినప్పుడు అది చూసే నిజంగా భయపడినాను, నిజంగా చెమ్మట్లు వచ్చాయి. పిల్లలు ఒక 10 మంది టీం పోయిన నిలబెట్టినారు, మొత్తానికి ఏందో లేదు చూపిస్తారు, ఏదో సినిమా మాదిరి అనుకున్నాను నేను. అది ఆన్ చేసి దడ కింద కొంచెంకి నా మైండ్ ఆబ్సెంట్ అయ్యి అట్లా చూపిస్తాను మీకు, అది ఎట్లుంటుందో అట్లా అది పోతూ ఉంటే దాంట్లో ట్రైన్ వచ్చినట్లుగా, నేనేదో కొండల మీద పోయి దబాన్ కింద పడినట్లుగా నిజంగా భయమేసింది. అసలు నాకు భయపడింది ఈరోజు కూడా సీన్ గుర్తుంది. ఒక ట్రైన్ వచ్చినట్లు వచ్చింది ముందుకి, నాకు తెలుసు, నాకు అది మర్చిపోయినప్పుడు ఏడో నిలబడుకొని ఉన్నా, ఏం కావడం నేను తెలీదు. నాకు అనిపించింది ఎక్కడికి ట్రైన్ వచ్చేస్తాను నా మీద, ఇంకా 5 అయిపోయా. అది వర్చువల్ రోలర్ కోస్టర్ అంటారు. జస్ట్ చూపినాను, అది సరిగా చిన్నగా ఉంది కాబట్టి పెద్దగా చేయను, పెద్దగా చేసి ఫస్ట్ నుంచి పెట్టినాయన బాబు. ఇప్పుడు చూడండి, జస్ట్ వాళ్ళు కూర్చున్నారు పిల్లలు ఆడ, చూడండి, ఇది వర్చువల్ రోలర్ కోస్టర్.
పోతాన్నట్లుగా ఉంటుంది. సో భయపడి పిల్లలు ఎందుకు వచ్చేసి ఓకే. ఇది వర్చువల్ రోలర్ కోస్టర్ అంటే నిజంగా రోలర్ కోస్టర్ పోయినట్లే ఉంటుంది. ఇది చాలా చోట్ల ఉంది పిల్లరా. వాస్తవానికి నేను భయపడ్డాను పిల్లలు అప్పుడు కదా. రెండోసారి పోయినప్పుడు నేను భయపడలే. ఎందుకు చెప్పండి? నాకు తెలిసి వీళ్ళు ఎంతన్నా అడుచుకో ఏమన్నా చేసుకో, నాకు తెలిసి వీళ్ళు నిలబడుకున్నప్పుడు కదులుతున్నారు. నేను ఆడికి పోవడం లేదు. నేను ఫస్ట్ టైం మాత్రం ఫినిష్ అయిపోయింది నా కథ. నాతో పాటు అందరూ అరుస్తున్నారు. ఇండియన్స్ ఉన్నారు నాతో పాటు. అప్పుడు వాళ్ళు కూడా పాపం ఫస్ట్ టైం ఏమో. నాకు వాళ్ళ అరుపులు చూసి అయ్యో బాబు మేమంతా చచ్చిపోతాను. ఇక్కడికి వచ్చి రైలు వచ్చేస్తుంది. ట్రైను చాలా ఇదిగా ఉంటుంది పిల్లరా. మీరు పోయి చూసి చాలా బాగుంటుంది. ఒరే ఎందుకు సార్ ఇదంతా చెప్తానంటారా? రోలర్ కోస్టర్లో పోవడం లేదు, కానీ ఆ పిల్లలు కూడా కూర్చొని ఏం కావడంలా. ఆ సౌండ్లు, ఆ యొక్క పోవడము, ఇదంతా జస్ట్ ఆర్టిఫిషియల్. నా మనస్సు కూడా ఈ వర్చువల్ రోలర్ కోస్టర్ లాగా పనిచేస్తుంది పాపం విషయంలో. మీరు నేను పరిశుద్ధంగా చేయబడిన జీవితం మీది నాది. అయితే మనం యేసయ్యని రక్షకుడుగా అంగీకరించక ముందు ఏనాలైనా నా మనస్సు ఆ పాత ఆత్మ ద్వారా సాతానుతో కలిసి ఉంటే మనం ఒకప్పుడు మన ఆత్మ వాడి చేతిలో ఉండే చచ్చిపోయిన ఆత్మ మంది, మనం పాపంలో ఉంటిమి. ఈ మైండ్కి మనం బాగా ట్రైన్ చేసి పెట్టి ఉన్నాం. ఆ పాపపు ఆత్మ మన మనస్సుని బాగా ట్రైన్ చేసి పెట్టింది. ఆ మనస్సు మన శరీరాన్ని నడుపుతోంది. అందుకే ఈరోజు ఎవరన్నా ఏమని అన్నారనుకో, అంటే రక్షణ పొందుకోకముందు అంటున్నా, ఈరోజు కూడా వెంటనే మనస్సు ఏమంటుందంటే, ఈవెన్ రక్షణ పొందుకున్న మన గురించి చెప్తున్నాను నేను. ఓకే, మన ఆత్మలో పాపం లేదు పిల్లలు. అందుకే మనం పాపం చేసినప్పుడు బాధపడతాం. అయితే మనస్సు వెంటనే అంటుంది, ఈ పిల్లడు నాకేమని అన్నాడు అనుకో, నేను వెంటనే అనాలా. నా బాడీ కూడా రియాక్ట్ అవుతుంది, ఏమి ఇట్లానే అని. ఫేస్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే మనస్సు చెప్పినట్టు శరీరం పనిచేస్తుంది మా. సో ఈరోజు నా పరిస్థితి ఏమంటే, యేసుప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత ఎందుకు పాపం చేస్తున్నానంటే, నాలో యాక్చువల్లీ పాపం చేసే శక్తి లేదు, కానీ నా మనసులో అది రిజిస్టర్ అయి ఉంది, ఫీడ్ అయి ఉంది. నిన్న వారం నేను చెప్పాను మీకు. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొచ్చి మీకు చెప్తాను. ఇది అర్థం చేసుకుంటే మనం హ్యాపీగా బతకచ్చు పిల్లలు, పాపం చేయకుండా. ముందు చూడండి, నిన్న వారం నేను చెప్పా, మైండ్లో 2 భాగాలు ఉంటాయి, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అని. కాన్షియస్ మైండ్ సపోజ్ కార్ నేర్చుకునేటప్పుడు జాగ్రత్తగా నేర్చుకుంటామే, అది కాన్షియస్ మైండ్తో నేర్చుకుంటాం. కానీ 1 నెల డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత సబ్ కాన్షియస్లోకి అదంతా వెళ్ళిపోతుంది. అందుకనే ఆ తర్వాత మనం భయపడకుండా డ్రైవ్ చేయము. అంతకుముందు నేర్చుకుంటూ భయపడకుండా డ్రైవ్ చేసేవాళ్ళము. ఏదైనా బండి ముందు, స్కూటర్ అయినా సరే, ముందు ఎవరైనా వస్తా అంటే భయం అయ్యేది, ఏమవుతుందో ఇప్పుడు అని. అదే నేర్చుకున్న తర్వాత స్కూటర్ కానీ కార్ కానీ నువ్వు మాట్లాడుకుంటా, ఫోన్లో మాట్లాడుకుంటా, లైక్ సిటీలో పోతే పొద్దున్నే టిఫిన్ తిని కూడా కార్ డ్రైవ్ చేస్తా అంటారు ఓ పక్కన. ఎందుకు? టైం లేదు ఆఫీస్కి పోలే కాబట్టి. ఎందుకంటే ఇది సబ్ కాన్షియస్లోకి వెళ్ళిపోయింది, అది ఆ కార్ నడపడం అనేది. నువ్వు ఇంకా పట్టించుకో, భయపడవు, ఏం కాదు, నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు అంతే. సో మన మైండ్ పనిచేసే విధానం అది పిల్లరా. ఏమైందంటే రక్షకుడుగా అంగీకరించినప్పుడు దేవుణ్ణి, మనం ప్రభువుని, మన మైండ్ పాపంతో నింపబడింది పిల్లరా. ఆ సబ్ కాన్షియస్ అంతా. అందుకే పళ్ళు దిక్కుతాడు ఫస్ట్ స్టార్టింగ్లో జాగ్రత్తగా నేర్చుకుంటాం, మన పిల్లలు నేర్పిస్తాం. ఆ తర్వాత ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్లో పోయింది, అందుకే పనులు అట్లా. నేను చెప్పాను, బల్లి అంటే ఎందుకు భయం మనకు? బల్లి ఏం చేయలేదని సత్యం మనకు తెలుసా తెలియదా? ఎవరికైనా మింగేసిందా బల్లి ఈరోజు వరకు? పేపర్ మేడం చూసారా? ఆ తర్వాత కాక్రోచ్ ఏమీ చేయలేదని మీకు బాగా తెలుసు. ఈవెన్ కాక్రోచ్ని నమిలి మింగేసి ఒక డైజిన్ ట్యాబ్లెట్ వేసుకున్నాం అనుకో, ఏం కాదని నీకు తెలుసా? అయినా ఎంత భయపడతాం మనం కాక్రోచ్ని తినాలన్నా, లేదంటే కాక్రోచ్ని ముట్టుకోవాలన్నా. ఎందుకు మీకు ఇవన్నీ చెప్తున్నాను బిడ్డ? నా మైండ్లో ఆల్రెడీ రికార్డ్ అయి ఉంది, ఆ బల్లి ఏవో చేస్తుందని, రిల్ ఏవో చేస్తుందని. సో ఇప్పుడు మన మైండ్ ద్వారా మనకు నడబడదు. అందుకే శరీరంలో మార్పులు వస్తున్నాయి, శరీరం జాగ్రత్త పడుతుంది. రిల్లని చూస్తూనే శరీరం దూరం వస్తుంది, ఎందుకంటే మైండ్ చెప్తుంది దానికి. సో ఈ 2 ఆ విధంగా పనిచేస్తా అంటే మైండ్లో ఆల్రెడీ రికార్డ్ అయింది, మన మైండ్లో మొత్తం అంతా. జాగ్రత్తగా విన్నాను పిల్లరా. అందుకే ఈరోజు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత నువ్వు ఎందుకు పాపం చేస్తున్నావు అంటే,
లైక్ అబద్ధం చెప్పడము, కోప్పడ్డము లాంటి ఇంకా ఏమో చేస్తాండేది నువ్వు నీ మనస్సు వలన. నీ మనస్సు ఆల్రెడీ నీకు ఈ ప్రభులోకి రాకముందే రికార్డే ఉంది. తప్పుగా అనుకోవద్దని నేను సంజయించని చెప్తున్నా. ఒక చూడకూడదు ఎవరైనా చూస్తే వెంటనే నీ మైండ్ వేరే ఏదో ఆలోచన తెచ్చిస్తుంది నీకు, నీ బాడీలో నువ్వు అప్పుడు వెంటనే మనము నిరుత్సాహపడతాం. ప్రభువుని నమ్ముకున్నాము, ఏంది ఇది, ఏంది ఆలోచన, అయ్యో నాకు పెళ్లి కాలేదు, ఏంది ఆలోచన, ఆయన చూసి ఎందుకు ఈ ఆలోచన లాంటి ఇంకా వెంటనే కోపం వచ్చింది అనుకోండి, ఏదైనా ఇంట్లో వెంటనే నిరుత్సాహపడతా అంటాం. అయ్యో నేను ప్రభువుని నమ్ముకొని ఎందుకు ఇట్లా చేస్తానా అని. జాగ్రత్తగా వినిపారా, నేను పాపం చేయమన్నా పాపం వల్ల ఏం జరుగుతుంది నేను చెప్తాను, మీ జీతం ఏమో దాన్ని ఈరోజే. అయితే మీరు నేను బాగా అర్థం చేసుకోవాల్సింది ఏమంటే బిడ్డ, మీరు నేను పాపం నుంచి విడిపించబడి ఉన్నాం, ఇప్పుడు దైవ స్వభావంలో ఉన్నాం. ప్రాబ్లం నా మైండ్తో, ఇప్పుడు ఆ మైండే నా బాడీని అలా ఎఫెక్ట్ అయ్యేటట్లా చేస్తూ ఉంది. సరే ఏం దీనికి నివృత్తి అంటారు, ఏమంటారు దీనికి సొల్యూషన్ ఏంటి? దేవుని వాక్యం ద్వారా నా మనస్సు నేను మార్చాలా. నువ్వు నేను దేవుని వాక్యాన్ని తీసుకుని నేను ఏమై ఉన్నానని చెబుతానో అనుక్షణం, అందుకే నేను దేవుని వాక్యాన్ని ధ్యానించే బాధ్యత కలిగి ఉన్నా. బైబుల్ ఏం చెప్తుందో అది నిజం, నా మైండ్ ఏం చెప్తుందో అది కాదు. నా మైండ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఈ మనసు ఎట్లాదంటే ముందు రికార్డ్ చేసినట్టు ఉన్నాయి, ఇప్పుడు నువ్వు మళ్ళా సార్ ముందు టేప్ రికార్డ్ వచ్చేది తెలుసా మీకు? టేపులో అది స్విచ్ ఒత్తితే మొత్తం క్లీన్ అయిపోయేది, ఫుల్ అయిండే వీడియోస్ ఇప్పుడు లేవనుకున్నది. అట్లాగా నువ్వు వాక్యం చెప్పినప్పుడు నీ మొత్తం మైండ్ వాష్ అయ్యి నీ వాక్యం, నువ్వు ఏం వాక్యం చెప్తున్నావో అది రికార్డ్ అయ్యి ఇక నీ జీవించే విధానం అది ఆ మాదిరి అవుతుంది. మీకు అర్థమవుతుందా? సో హలో, అందుకే చూడండి ఒక భాగం చదువు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1, 2, 3 వాక్యాలు. థాంక్యూ యూ జీసస్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2, 3 చదువు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా. చూసిరా, మీ అపరాధముల చేతను ఎప్పుడు ముందు పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. అది ఓల్డ్ స్టేట్. మనం ఎట్లుంటామంట, చచ్చిన వారమే ఉంటామే. అయితే ఇప్పుడేమైనా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు. ముందు ఏమైతుండే, మీరు చూడు పాస్ట్ టెన్స్ లో మాట్లాడుతుంది బైబిల్. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా ఎవరు వాడు? సాతాను అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు. యేసు ప్రభువులో లేకుంటే ఈ రోజు కూడా సాతాను వారి ఆత్మ మీద పని చేస్తానే ఉంటాడు. మనం కూడా ఒకప్పుడు అట్లుంటామంట. వాయుమండల సంబంధం అధిపతిని అనగా అవిధేయులైన వారు ఇప్పుడు ప్రేరేపించే శక్తి. ఓకే, అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటేమి వారితో కలిసి స్కిప్ చేయ మన శివాజీ. వారితో కలిసి మనందరము శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకులు పాత్రులమై ఉంటిమి. ఇప్పుడు ఏడున్నాం తెలుసా? 6వ వాక్యం చదివితే 7వ వాక్యంలో ఇప్పుడు మీరు నేను దేవునితో కూర్చున్నామని రాయబడింది. ఇంకా మీరు కిందికి చదివి చాలా అద్భుతమైన అధ్యాయం ఇది. జస్ట్ పెట్టిన 7 స్కిప్ చేయ తొందరగా. 7 చూస్తే మీరు ఏమంటాడు? క్రీస్తు నందు మనలను ఆయనతో కూడా లేపి ఏడుకున్నాం. ఇప్పుడు ఒకప్పుడు సైతాను సంతానం, ఈరోజు దేవుని సంతానమే కాదు, ఆయన యొక్క నివాస స్థలమే కాదు, ఆయన ఆత్మ ఇప్పుడు మనలో పెట్టబడింది. కొత్త ఆత్మ మనలో ఉండేది ఇప్పుడు. ఈరోజు చాలామంది క్రైస్తవులు పాపం నిజంగా చెప్తున్నారు, ఇది మీకు అర్థం కాకుంటే చాలామంది క్రైస్తవులు ఈరోజు ఇబ్బంది పడతాను తెలుసా? ఎందుకు నేను పరిశుద్ధంగా బతకలేకపోతున్నా? మా బ్రదర్ ఈయన ముందర చూడండి, ఎందుకు పరిశుద్ధంగా బతకలేకపోతున్నా? ఏంటి నా జీవితం? ఎందుకు కోపం? ఎందుకు అసహ్యం? నాకు ఎందుకు ఆ బ్రదర్ అంటే ఇష్టం లేదు? చర్చికి వెళ్తా, పాస్టర్ చెప్తాన్నాడు, నాకు తెలిసి ఇది తప్పని. ఎందుకు దీన్ని బయటికి రాలేకపోతున్నా? ఎందుకు నాలో చెడ్డ దృష్టి? ఎందుకురా నేను ఎవరికి కొంతమంది అయితే ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఇది. ఎంతోమంది క్రైస్తవులు ఏం నిర్ణయం తీసుకుంటారు తెలుసా? ఏం చెప్తాం బ్రదర్, శరీర బలహీనతలో కొన్ని ఉంటాయి.
శరీర బలహీనతలని కొంతమంది అలా పోతుంది. కొంతమంది ఏమనుకుంటారో తెలుసా, బ్రదర్ ఈ జీవితంలో పాపం చేయకుండా యాడుంటాం బ్రదర్, మళ్ళా చచ్చిపోయి ఆ స్వర్గానికి పోయిన తర్వాతే బహుశా పాపం చేయకుండా ఉంటాం అనేది కొంతమంది నిర్ణయం తీసుకుంటారు. అలా కాదు, అలా కాదు. నీకు సత్యం తెలియదు కాబట్టి నువ్వు అలా అనుకుంటున్నావు. జాగ్రత్త వినాలైనా, దేవుని కృప నిన్ను పాపము చేయకుండా ఈ భూమి మీద విజయవంతంగా జీవించే జీవితం ఇచ్చి ఉంది. అందుకే అంటాడు పౌలు, పరిశుద్ధాత్మ రాయించాడు, మీరు పాపం కొరకు చచ్చిపోయినా మీరు పాపం ఎట్లా చేయగలరు అని. ఈయన జాగ్రత్తగా అంటే ఏం సెట్టింగ్ చేయాలంటే, నా మైండ్ని కొద్దిగా సరిగ్గా సెట్ చేసుకుంటే, అమ్మా దాన్ని నువ్వు రూపాంతరం చేసుకుంటే నువ్వు పాపం చేయకుండా బతకగలవు. అంత ఈజీ. దేవుడు అంత లేని చెప్పడు. అందుకే దేవుడు రూట్ని తీసేశాడు, ఆకుల్ని తీలే దేవుడు. ఆకులు తీసుకునే బాధ్యత దేవుడిది, మీది నాది. ఎందుకంటే ఇవి వేర్లే లేకుంటే ఏడొస్తాయి ఆకులు. అంటే స్వభావమే లేదు. ఇప్పుడు క్రియలు ఆడుస్తాయి, పాపపు క్రియలు. మళ్ళీ పాపపు క్రియలు ఎందుకు వస్తున్నాయంటే, నీ మైండ్, నీ మనస్సు యొక్క మార్పు చెందకపోవడం వలన. నువ్వు మనస్సును బాగా చేసుకుంటే నువ్వు విజయంలో జీవిస్తావు. ఓకే, అర్థమైందా నాయనా? ఓకే, అందుకే చూడండి, నేను చెప్తాను మీకు మనస్సుని ఎట్లా బాగా చేసుకోవాలో. ఓకే, దాని పాయింట్కి వస్తాము. ఆల్రెడీ చెప్పాను, వాక్యం చెప్పాలా. శుక్రవారం అదే వింటున్నారు. నేను చెప్తున్నా, ఏఎల్ చర్చ్లో చెప్పేదే అది. ఎందుకంటే నాకు తెలుసు మనం ఎవరో. ఓకే, ఎనియో చూడండి, అందుకే రోమిల్ రాసిన పత్రిక చాలా అద్భుతమైన పత్రిక పిల్ల. అందుకే పౌలు ఇక్కడ ఏమంటాడు 6:6లో, అందుకే ఒక క్రైస్తవుని కంట, ఈయనండి నేను చెప్తా, మళ్ళీ పాపం చేయకుండా ఉండాలని ఏం చేయాలో. ఈ 2 విషయాలు జాగ్రత్తగా తెలిసి ఉండాలంట. యేసయ్యను రక్షకుడుగా అంగీకరించిన వ్యక్తికి ఈ 2 విషయాలు తెలిసి ఉండాలంట. మొదటిది ఇక్కడ రాజబడిని చూడండి. ఇంగ్లీష్లో తెలుగులో రెండిట్లో పెడతావా? ఓకే, తెలుగులో ఎవరైనా చదవండి అయినా. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరం నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. పెట్టినా ఇంగ్లీష్ తొందరగా. తెలుగులో ఇంగ్లీష్లో ఏం రాయబడింది తెలుసా? నోయింగ్. ముందు చూడైనా ఒక క్రైస్తవుడికి ఈరోజు మీకు అర్థమైంది, మీకు ఏం జరిగిందో ముందు చూడండి. ఇప్పుడు 2 విషయాలు నీకు నాకు బాగా అర్థం కాల బిడ్డ. ఏంటంటే అది నోయింగ్. తెలుగులో ఆన్ చేసుకోండి. జాగ్రత్తగా చాలా ఇంపార్టెంట్ పాయింట్లోకి ఉన్నాం లేరా. నీవు నేను ఇది ఎరిగి ఉండాలంట. నేను చెప్తున్నా, కొన్ని ఏళ్ళు నాకు ఎరిగి ఉండలే, అది తెలియదు ఏదేందో. నేను కూడా అందరిలో అనుకున్నాండి, ఎవరికి చెప్పుకోలేము. నేను ప్రతిసారి డౌట్ వచ్చేది, రే నువ్వు అసలు నమ్ముకున్నావా దేవుణ్ణి? నాకు నేనే మాట్లాడుకునేవాడిని. నువ్వు బాప్తిజం తీసుకున్నావు కదా, నమ్ముకుంటున్నావు కదా, కానీ ఏంటి నీ పరిస్థితి? ఎందుకు ఇట్లుంది? ఎందుకు కోపమో, లేదంటే ఎందుకు కుళ్ళు, ఎందుకు క్రోధమో, లేకుంటే ఎందుకు రకరకాలుగా వర్ణించలేము. పుల్పిల్ మీద నిలబడుకొని మీరంతా చాలా సాధువులుగా కనపడుతున్నారు, చాలా పవిత్రమైన మనుషులు మాకు కనపడుతున్నారు అనుకోండి. నా పరిస్థితి అట్లుండే. అప్పుడు నేను ఎరుగను. నేను రక్షణ పొందుకున్నా, బాప్తిజం తీసుకున్నా, బలలో పాల్గొన్నా, అన్నీ చేశానా, కానీ ఒకటి ఎరుగను నేను. అందుకే తెలుగులో మాత్రం పెట్టు బాబు ఇది. అందుకే ఇక్కడ ఏమైనా తెలుసా? చదువునైనా ఇంకో 2 తెలుగులో ఒకసారి. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరం నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడి. చాలు, ఇక్కడ చూడండి. ఒకటి నేను ఎరుగను. ఏం ఎరగరు సార్ మీరు? ప్లీజ్ చెప్పండి సార్. ఏంటంటే అది, నేను ఏ దానికి దాసుడు కాదంట, పాపానికి దాసుని కాదని ముందర చూడాలా. నాకు తెలియదు ముందు. ఐ రియలీ స్పీకింగ్ లిసన్, నాకు తెలుసు బిడ్డ. మీరు ఏమని అనుకోండి, నాకు తెలియదు. ఏం తెలియదు ఏంటి పాపానికి దాసుడు కాదంటే,
నేను సైతాన్ యొక్క సంధానం కాదు, నాలో దేవుడు ఉన్నాడు, దేవుని స్వభావం నాలో ఉంది, నాలో న్యూ స్పిరిట్ అని. నేను నూతన సృష్టిని, దైవత్వంతో నేను నిండి ఉన్నా. ఇప్పుడు నేను సైతానికి దాసుని కాదు, పాముకు దాసుని కాదు, చెడ్డకి దాసుని కాదు, నేను మహాబలిష్ఠుడిని, శక్తివంతుడిని. ఇంక నేను చెప్పాలంటే నేను యేసు ప్రభు ఏమై ఉన్నాడో ఎగ్జాక్ట్లీ నేను అదని నాకు తెలియదు. ఈరోజు యేసు ప్రభు ఈ సృష్టిలో ఏమై ఉన్నాడో బైబుల్ చెప్తుంది. నీవు నేను ఆయన ఏమై ఉన్నాడో అదే ఉన్నాం. నేను ఆయన ఒకటని నాకు తెలియదు. అదే బైబుల్ అంటుంది, నువ్వు పాపానికి దాసుడు కాదు. ఇప్పుడు నువ్వు ఇది ఎరిగి ఉండు. ఏం ఎరిగి ఉండాలా? 3వ పాయింట్ చెప్తాను నేనండి. ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులం కాకున్నట్లు ఈయన ముందు చూడాలి. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను నేను. పాప శరీరం నిరతం అగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా గడి చెప్పాలి. ముందు చూడాలా, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ముందు చూడు శివాజీ, మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా ఏమైబడింది. నా జీవితాంతం నేను ఏం విన్నానో తెలుసా? నేను సిలువ వేయాలని. ఎవరికి? నా ప్రాచీన స్వభావానికి. నువ్వు సిలువేలా, సిలువ ఎత్తుకొని పోలా, సిలువేలా, సిలువే నీ స్వభావానికి. బైబిల్ అది చెప్పడం. బైబిల్ ఏమంటుంది? నీ ప్రాచీన స్వభావానికి ఆయనతో కూడా సిలువ వేయబడెను. నా జీవితం అంతా నేను సిలువ వేసే పనిలో ఉంటే నేను అడిగినప్పుడు, బ్రదర్ సిలువ ఏమంటాను సార్, నేను సిలువ వేస్తాను, ఏం చేయాలి చెప్పాం? రా ఫాస్టింగ్కి. ఫాస్టింగ్ తప్పేం లేదు, బాధపడకండి, నేను ఫాస్టింగ్ చేస్తా. నేను మీకు అర్థం కాలని చెప్తున్నా. రా సంక్రాంతి సెలవుల్లో 7 రోజులు ఉపవాసం పెడుతున్నాం, వచ్చేసాయి. రా దసరా సెలవుల్లో 3 రోజులు ఫాస్టింగ్. ఆడ సిలువే నీ శరీరానికి. నాకు ఎవరు సిలువలో నాకే తెలియదు. వాళ్ళు ఏదో చెప్తున్నారు కదా, ఏదో సిలువ వేసారంట, ఆడేదో రాయబడింది కదమ్మా. చాలా చోట్ల అందరూ తప్పేం లేదు, దసరా సెలవుల్లో మనం ఉపవాస ప్రాణం పెట్టుకోవాలా, ప్రార్థనలు పెట్టుకోవాలా, మళ్ళీ తప్పుగా తీసుకొని పోద్దండి ఇటు నుంచి. నమ్మేకి లేదు మిమ్మల్ని. బయటికి పోయి ఏం చెప్తారో ఏమో అని. అంటే మీరు మంచోళ్ళే అండి, ఊరికి నవ్వాలని చెప్తున్నా. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఉపవాస ప్రార్థనలో ఎందుకు తెలుసా? సిలువేసానికే. ఎవరురా? నిన్నే. హలో 3 రోజులు 4 రోజులు నేను భలే చేశాను. అందరికీ తెలుసు ఉపవాసం చేసేటప్పుడు సాయంత్రం ఎట్లా తింటానని. నేను కాసుకొని నేను 5 దాటితే చాలు రానైనా అని. సిలువ వేసేది ఎట్లని పట్టాను పక్కకి. హలో అవన్నీ మనంతా ప్రయత్నం అంతా అదే, తప్పేం లేదు దాంట్లో. ప్రార్థనలు పోలో ఉపవాస ప్రార్థన మంచిది, చాలా చాలా చేయాలి. ఇంకా చిన్న సంఘం ఏం చేయడంలే. సంఘం పెరిగి కొద్దిగా దండిగా మంది వస్తా అంటే నిద్రపోని ఎవరిని నేను ఈడ. చాలా ప్లాన్స్ ఉన్నాయి నా దగ్గర. వాకిలే నేను చర్చి వాకిలే. మళ్ళీ మీరేమని అనుకుంటున్నారేమో, ఇప్పటికే కొంతమంది అలసిపోతారని నేను ఫాస్టింగ్ ప్రేయర్ క్యాన్సిల్ చేశా. ఎందుకంటే బుధవారం స్టార్టింగ్ రోజు నుంచి ఎవరు ఖాళీ ఉండరు. కొంతమంది మీరు ఇడ్లీ తినుకుంటూ సాంబార్ తినుకుంటూ ఉంటారు అనుకోండి ఇంట్లో. మ్యాక్సిమం చాలామంది ఇక్కడ ఫ్రీగా ఉండిను. అందుకే ఒకే ఒక రోజు దొరుకుతుంది కదా, వాళ్ళు షాపింగ్ అన్నా చేసుకోవాలని ఇడిచిపెట్టిండి. అది ముందు చూడండి, ఏడున్నాం మనము. హలో ఏంటి సిలువ వేయబడ్డామంటే? ఆడేం చెప్తాను సార్, నా ప్రాచీన స్వామితో కూడా సిలువ వేయబడినాం. అది ఎరిగి ఉండు నువ్వు. అంటే ఏమో తెలుసా, నేను యేసయ్యను ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించిన రోజు నూతన సృష్టిగా చేయబడి ఉన్నా. హలో నేను ఏం చేయబడి ఉన్నా అంటే 2 పేతురు 1వ అధ్యాయం 3వ వాక్యంలో ఏం రాబడింది తెలుసా? నేను ఆ రోజు దైవ స్వభావంలోకి పాలి భాగస్థుడై ఉన్నానని రాయబడింది. చదువుతారు ఎవరైనా? 2 పేతురు 3:1, 2 పేతురు 1వ అధ్యాయం 3-4 వాక్యాలు. తొందర చదువు నేను చూడు, జాగ్రత్త తినంటారా. దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసు క్రీస్తుని గూర్చినట్టు అనుభవ జ్ఞానం వల్ల మీకు కృపయు సమాధానం ఇస్తుంది. నెక్స్ట్ ఆ మహిమ గుణాతిశయాన్ని బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానం అనుగ్రహించును. దురాశ ఒక లోకమందు భ్రష్టత్వమును
ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు, ఎవరి స్వభావమునందు? ప్లరా సిలువ వేయబడి, నేను నా యొక్క పాత మనుష్యత్వాన్ని సిలువ వేయబడింది. నేను ఇప్పుడుండేది ఎవరో తెలుసా? నేను నూతన స్వభావం, నూతన సృష్టిని, దైవత్వంతో పాలిభాగస్థుడైన ఉన్న వ్యక్తిని నేను. అది ఎరిగి ఉండమంటాడు ఆయన. 6 పెట్టిన ఆయన రోమిలు రాసిన ఏమి ఎరిగి ఉండాలంట? ఈ 2 పాయింట్స్ మీకు నాకు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇదేంటి? నేను ఎరిగి ఉండాలి. ఏమి ఎరిగి ఉండాలా? ఎందరైతే క్రీస్తుని అంగీకరించురో వారందరూ నూతన సృష్టి, పాతవన్నీ. ఆ మనిషిని ఎలిమినేట్ చేశాడు దేవుడు. ఆ స్పిరిట్నే తీసేశాడు పిల్లరా. ఆ స్వభావమే తీసేశాడు దేవుడు. ఇప్పుడు దైవ స్వభావం కలిగిన వ్యక్తి నేను, దేవుడు యొక్క నేచర్ కలిగిన వ్యక్తినే. అందుకే దేవుడు డిమాండ్ చేశాడు దేవుని పోలి జీవించమని. ఒక క్రైస్తవుడు రక్షణ పొందుకున్న తర్వాత పాప క్షమాపణ జరిగింది, చాలా మంచిది. దాంతో పాటి ఆ వ్యక్తి యొక్క గుండెల్లో దూరాల్సింది ఏమో తెలుసా? నువ్వు దేవుని యొక్క స్వభావంలోకి పాలి భాగస్థుడైనావు. నీ యొక్క పాప స్వామి ఏం చేయబడింది? నేను కాదు సిలువ వేసేది. సిలువ వేయబడినప్పుడు యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు ఏమైంది? నేను కూడా ఆయనతో పాటి సిలువ వేయబడి ఉన్నా. ఇది నీవు నేను తెలుసుకోవాలబ్బా. నాలో పాప స్వభావం లేదు. ఏ స్వభావం ఉంది చెప్పరే? ఇప్పుడు కూడా డౌట్ చూడు చాలామందికి. అమ్మ నేనా గడ్డిని, కుక్కని, పిల్లిని అట్లా చెప్పి మన మైండ్ ఎప్పటికీ పాపం నుంచి బయట రాదు. నీ మైండ్ ఆల్రెడీ కరప్టెడ్. వాడు చేసి పెట్టినాడు ఓల్డ్ మ్యాన్. ఇప్పుడు న్యూ మ్యాన్, నూతన సృష్టివి. ఇప్పుడు నోరు తెలిసి నువ్వు అన్నావు అనుకో, పాపాత్మురాల్ని, అయోగ్యురాల్ని, దుర్మార్గాల్ని, నువ్వు అలా అనేదానికి సరే నువ్వు ఏదైనా చేసినావు కాబట్టి అంటాను అనుకో. కానీ దేవుడేమంటాను నీ గురించి? నీ మనస్సు ఎప్పుడు చేంజ్ అవుతుంది? నువ్వు ఎప్పుడైతే అంటావో నేను నూతన సృష్టిని, నేను దైవత్వంతో పాలిభాగస్థుడైన వాడిని. రెండోది ఏంటండి, యేసు ప్రభు ఏమై ఉన్నాడో నేను అదై ఉన్నా. ఓకే, అది ఎరిగి ఉండాలా. ఓకే, నెక్స్ట్ 11వ వాక్యం చూడండి. ఈ యొక్క అధ్యాయం చాలా సూపర్ అధ్యాయం. 11వ వాక్యం ఏమంటాడు? అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనిడి. ఇంగ్లీష్లో ఏం రాయబడింది సార్ పదము? రెకౌన్ యువర్ సెల్ఫ్ అనే రెకౌన్ అనే పదానికి ఇలాంటి ఎంచుకోండి అంటే ఏమో తెలుసా? యాక్చువల్ మీనింగ్ అకౌంట్ మీది మీరు అలా తీసుకోండి. రెకౌన్ మీన్స్ అకౌంట్ యువర్ సెల్ఫ్. ఎంచుకోండి నువ్వు. రెండవది చాలా ఇంపార్టెంట్ పదము. మొదటిది మొదటిది తెలియదుమా? ఎరిగి ఉండు. ఏమైంది? నోయింగ్. ఎరిగి ఉండు. నువ్వు పాప స్వాంగ్ సిలువ వేయబడి ఉన్నావు. ఇప్పుడు ఏంగా ఎంచుకోవాలంట? క్రీస్తునందు సజీవులుగా. నువ్వు నేను ఎంచుకోవాలి. ఏం ఎంచుకోవాలి తెలుసా? హలో, నేను దేవునికి పుట్టి ఉన్నా. ఏమన్నాడు యోహాను సువార్త 1:12 దేవుడు? మీరు రక్తమాంసం వలన పుట్టినవారు కాదు, మీరు ఎవరికి పుట్టి ఉన్నారు? దేవునికే. మీ నా ఆత్మ ఎవరికి పుట్టినది? దేవునికి. లోపల ఉండే ఆత్మ ఎవరికి పుట్టినది? దేవునికి. అంతేకాకుండా ఎవరితో కలిసి ఉన్నాం? లోపల దేవుని ఆత్మతో కలిసి ఉన్నాం. బైబిల్ ఏం చెప్తుంది ఆయన? జాగ్రత్త. నేను 1 యోహాను 4:4 ఏం రాబడింది? మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే. ఇది మీరు నేను ఎంచుకోవాల్సిందే. ఏం ఎంచుకోవాలా? నేను దైవత్వంతో పాలి భాగస్తుని, నాలో ఉండేది దేవుడు. ముందు చూడండి, ఇంకో వాక్యం చెప్పి మీకు వివరిస్తాను. 4:17 ఏం రాబడింది? 4:17 1 యోహాను 4:17 ఏం రాబడింది? యేసు ప్రభు ఏమై ఉన్నాడో ముందర చూడాలి బిడ్డ. ప్లీజ్ ముందర చూడండి. యేసు ప్రభు ఏమై ఉన్నాడో మీరు నేను. యేసు ప్రభు ఏమై ఉన్నాడు ఈరోజు ముందర చూడాలా. నువ్వు ఎప్పుడైతే ఆత్మకు తెలుసు నువ్వు ఎవరో, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవునితో ఉన్నాడు. నేను మనస్సు ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడుతున్నా, ఎందుకంటే అదే సమస్య. ఇప్పుడు అదే నీకేం చేపిస్తుంది? పాపం చేపిస్తాండి నీతో. నువ్వు దేవునిలా బ్రతకకుండా చేస్తాండి. ఇప్పుడు మనస్సుని
ఈ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ని లేని మనస్సుని కొత్తగా చేసుకునే విధానం ఏంటి? పౌలు అంటున్నాడు, నోయింగ్, ఇది ఎరిగి ఉండు. ఆ తర్వాత అంటాడు, దీన్ని ఎంచుకో, రెకోన్. అంటే యేసు ప్రభు ఏమై ఉన్నాడు, నేను అదే ఉన్నా. ముందు చూడు, ఎలా జీవిస్తున్నావు నువ్వు ప్రతి క్షణం. సాతాను యొక్క యుద్ధం నీతో ఉంటుంది బిడ్డ. అందుకే జ్ఞానం లేకుండా నా ప్రజలు నశిస్తారంట బైబిల్. నీవు నేను రెకోన్ యువర్ సెల్ఫ్. ముందు చూడు బిడ్డ, రెకోన్ యువర్ సెల్ఫ్. ఎంచుకో నిన్ను నువ్వు. ఏ విధంగా ఎంచుకోవాలంటే, యేసు ప్రభు ఏమై ఉన్నాడు, నేను అదే ఉన్నా. అంటే యేసు ప్రభు దగ్గర ఉన్న అధికారం నా దగ్గర ఉంది. నీకు బయట కనపడవకుండా నువ్వు ఫస్ట్ నమ్మాలా. నమ్ముట నీ వల్ల అయితే మిగతావన్నీ చూసావు. యేసయ్య ఎంత అనాయింటెడో నేను అంత అనాయింటెడ్. యేసయ్య కామ క్రోధ లోభ మదమాచర లేనివాడో, నేను ఏం లేనివాడిని. నువ్వు ఎప్పుడైతే నోరు తెరిచి, అందుకే బైబిల్ అంటుంది నాలుకలో ఏముంది, జీవం మరణం ఉంది. నువ్వు నోరు తెరిచి ఎప్పుడైతే అంటావో, యేసు ప్రభు ఏమై ఉన్నాడు, నేను అదే ఉన్నా. యేసు ప్రభు అభిషక్తుడు, నేను అభిషక్తునే. యేసు ప్రభు నిర్మలమైన వాడు, కుళ్ళు క్రోధం కుచితం ద్వేషం లేనివాడు, నేను అదే ఉన్నా. నాలో క్రోధం కుళ్ళు కుచితం లేకుండా ఏమై ఉన్నా, నేను ప్రేమ, సమాధానం, సంతోషం, దీనత్వం, దయాళుత్వంతో కలిగి ఉన్నా నేను. ఎందుకంటే యేసు ప్రభు ఏమై ఉన్నాడు, నేను అదే ఉన్నా. ఎవరు చెప్పారు చెప్పండి ఈ మాట? ఎవరు చెప్పారు ఈ మాట? ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి? ఆయన చెప్పింది ఆయన చేసే దేవుడు. బైబిల్లో ఒక అమూల్యమైన మాట రాయబడింది. ఏమని రాయింది సార్? నిన్ను నమ్మిన వారిని నువ్వు సిగ్గుపడనీయవు అని. నేను ఎవరు నమ్ముతున్నాం? దేవుణ్ణి, దేవుని వాక్యాన్ని. నీ మైండ్ని ట్రాన్స్ఫార్మ్ చేసే విధానం అది బిడ్డ. అది నువ్వు ఎరిగి ఉండు, దాన్ని నువ్వు ఎంచుకో. నువ్వు సజీవుడుగా నువ్వు చేయబడి ఉన్నావు, దైవత్వంలో ప్రవేశించి ఉన్నావు. ఎప్పటివరకు ఒక క్రైస్తవుడు అది చేయడో కష్టం ఆ వ్యక్తికి. రక్షింపడ్డాడు, దేవుని సన్నిధికి వెళ్తాడు. ఇక్కడ నువ్వు చిత్రవద అనుభవిస్తావు. నువ్వు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో అంటే అనుక్షణము బైబుల్ ఏం చెప్తుందో నీ గురించి అది నీ మనస్సుకి రికార్డ్ చేయించాలి నువ్వు. అందుకే నాలుకలో దేవుని వాగ్దానం వాక్యాలు ఉన్నారు. ఓకే, జస్ట్ కొన్ని విషయాలు. చాలామంది ఇప్పుడు ఏమంటున్నారంటే, బయట ఈ యొక్క గ్రేస్ గురించి వినేటప్పుడు, బ్రదర్ ఇప్పుడే చెప్పాను మీకు, కృప గురించి మాట్లాడితే లైసెన్స్ ఇచ్చినట్టుంటుంది పాపం చేయడానికి అని. కృప గురించి నువ్వు అర్థం చేసుకుంటే లైసెన్స్ పక్కన పెట్టి అసలు పాపం అనేది చేయలేవు నువ్వు. అందుకని దేవుని కృప సహాయం చేస్తుంది పాపం చేయకుండా ఉండడానికి. ఒక వాక్యం చదవను, తీతు పత్రిక, జాగ్రత్త తిన్నాను. తీతు పత్రికలో 2వ అధ్యాయం 11, 12, 13. జాగ్రత్తగా వినండి ఏం రాబడింది. కృప ఏం చేసిందో మీ నా జీవితంలో. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, ఎందుకంటే కృప ప్రత్యక్షమైండేది, మనము భక్తిహీనతను ఏలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని. ఓకే, కృప ఎందుకు వచ్చినది బిడ్డ? కృప ఎందుకు వచ్చిందంటే మీకు నాకు భక్తితో బ్రతకనిచ్చేదానికి, నీతిగా బ్రతకనిచ్చేదానికి. కృప గురించి నీకు తెలియకుంటే నువ్వు బ్రతకడం కష్టం నీతిలో. అందుకనే నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, దేవుని కృప విజయవంతమైన జీవితం నీకు నాకు ఇచ్చింది మా. ఓకే, జాగ్రత్తగా నేను 6:18 పెట్టండి. మీరు అనుకుంటారు, చాలామంది బయట అనుకుంటారు కృప గురించి ప్రీచ్ చేసినప్పుడు పాపం చేస్తారు మనుషులని. పాపం చేయమని మీకు చెప్పడంలా, పాపం చేయాలి లైసెన్స్ ఇవ్వడంలా. పాపం ఎంత భయంకరమైందో తెలుసా? 6:18 చూడండి, ఇదే అధ్యాయంలో రాశాడు ఆయన. ఏమంటాడు? పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. సరే 6:16 చదువునైనా 6:16 సారీ, ఇక్కడ చూడండి. ఏమంట పాపం చేసి ఏమవుతుంది? పాపం చేసే వాళ్ళ జీవితం ఎట్లుండో తెలుసా మీకు? బైబిల్ చెప్పదు పాపం చేయమని. చూడండి, లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో
అది చావు నిమిత్తముగా పాపమునకే కానీ నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదురో దానికి దాసులగుదురని మీరు ఎరుగరా. అమ్మా, బైబిల్ చెప్పదు, నేను చెప్పడంలా, పౌలు చెప్పడంలా. నువ్వు ప్రభువులో ఏమై ఉన్నాడో మనం అది నేర్చుకోవాలి, అది మన మనసుకు బోధించాలి. రెండవది ముఖ్యమైనది, పాపం నువ్వు చేస్తున్నావు అనుకో, బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నువ్వు దేనికి లోబడతావో దానికి దాసుడు అవుతావు. ముఖ్యంగా ఇను బిడ్డ, నువ్వు పాపంలో జీవిస్తూ ఉంటే, వింటానావా, నువ్వు ఎవరికి తెలుసా దాసుడు అవుతావు అనేది? సాతానికి. పాపం ఎవరు? పాపానికి తండ్రి ఎవరు? సైతాను. నువ్వు పాపం చేస్తా అంటే సైతానికి దాసుడు అవుతావు. వానికి నువ్వు ఏం చెప్తానో తెలుసా? పాపం చేస్తా అంటే బాగా అర్థం చేసుకుని బిడ్డ, నువ్వు పాపం చేస్తూ ఉంటే, పాపంలో జీవిస్తూ ఉంటే నువ్వు సైతాన్తో ఏమంటానో తెలుసా? నువ్వు నా యజమానివి, నేను నీ దాసుణ్ణి. వాడు ఏం చేస్తాడు తెలుసా? వాడు ఏం చేస్తాడు? యేసు ప్రభు చెప్పాడు, నేను జీవమిచ్చుటకు వచ్చి ఉన్నా. వాడు వచ్చింది ఎందుకో తెలుసా? వాడు దొంగ అంటే ఏం చేసేకి వచ్చాడు? దొంగతనము, హత్య, నాశనం చేసి పెట్టేస్తాడు నీకు. పాపంతో ఆడుకోకూడదు. పాపంలో జీవిస్తే నాశనం చేస్తాడు వాడు, దేవుడు కాదు, వాడు సాతాను. అందుకనే మీరు నేను ఎప్పుడు పాపం జోలికి పోకూడదు. నేను పాపం చెడ్డది. ఏ చర్చి ఏ పాస్టర్ చెప్పడు పాపం జయించి. నేను మీకు చెప్తానది పాపం జయించకుండా విజయుడుగా జీవించే జీవితం గురించి నేను బోధిస్తా ఉండేది. పాపం చేసే లైసెన్స్ ఎవరు ఈడు. పాపం చేస్తే ఏమవుతారు? నువ్వు దాసుడు అవుతావు వానికి. వాడు ఏం చేస్తాడు? మూడు ఉన్నాయి మన దగ్గర అలవాట్లో. వాడు దొంగతనమును, హత్య, నాశనం. ప్రపంచం చూడండి, బయట బయట చూడండి ఏం జరుగుతుందో. ఎందుకు మనిషి వ్యభిచారం చేస్తున్నాడు బయట? పెద్ద పెద్ద సిటీస్లో పోయి చూడండి ఏం పాపం జరుగుతుందో. ఎందుకు తెలుసా? ఎవరి చేతిలో ఉన్నారు వాళ్ళు? పాపం పట్టుకున్నారు కాబట్టి. పాపం యొక్క తండ్రి ఎవరు? సైతాను. వాళ్ళని అట్లా చేసి పెట్టాడు. మీరు అర్థం చేసుకోవాలని చెప్తాను. కొంతకాలం క్రితం నేను బెంగళూరుకి వెళ్ళా. ఆడ చూసి, అంటే మీకు ఎట్లా చెప్పాలి, ఏదో ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తున్నాం. ఆడ ఒక రోడ్లో నుంచి వస్తున్నాను, ఒక చోటు నుంచి. చాలా ఫేమస్ ఏరియా పిల్లర్ అదే, ఏదో రిమోట్ ప్లేర్ ఏరియా కూడా కాదు. నాకు లైక్ షాక్. నేను ఎప్పుడు ఢిల్లీలో కూడా చూడాలనుకున్నాను, అంత భయంకరంగా. అంత చాలామంది స్త్రీలు నిలబడుకుని ఉన్నారు పిల్లర్. కొద్దిగా గ్యాప్ ఇచ్చి అసలు వస్త్రాలు లేవు, చిన్న చిన్న వస్త్రాలు వేసుకొని. నాకు తెలియదు, నా ఫ్రెండ్ పక్కన ఉంటే ఎవరు వీళ్ళంతా నిలబడుకున్నాడు నవ్వుతున్నాడు. నాతో చెప్పాడు, వారు వ్యభిచారం చేసుకుందని నిలబడినారు. పిల్లరా నాకు అనిపించింది, ఏంట్రా ఇది, ఏదో కాయగూరలు పెట్టినట్లు నిలబడు, మార్కెట్లో ఉన్నట్లా రోడ్డుకి ఏడుగున్నారు అనుకోండి. అనంతపురంలో కూడా కొన్ని చోట్ల. ఎందుకు అలా చేస్తున్నారు వాళ్ళు? ఎందుకంటే పాపానికి దాసుడైతే సాతాను ఏం చేస్తాడు తెలుసా? నాశనం చేస్తాడు నీ జీవితాన్ని. వాళ్ళు అక్కడ నిలబడుకున్న దానికి కారణం ఏమో తెలుసా? వాణ్ణి యజమానిగా పెట్టుకున్నారు కాబట్టి. ఇలా అనేక పాపాలు చేసుకుంటూ బ్రతుకుతున్నారే బయట. చూడండి బయట ఏముందో పిల్లరా. చర్చి ఎదుట చిన్న బల్బు ఉంటుంది. మీకు పాపం జరిగే చోట ఎంత పెద్ద పెద్ద లైట్లు ఉంటాయో తెలుసా మీకు? రండి 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 అని పిలుస్తుంటారు. యాడ చూసినా చెప్పకూడదు అనుకోండి, చర్చిలో ఉన్నాం మనం. యాడ చూసినా స్త్రీలు ముందర పెడతాడు వాడు. వానికి తెలుసు ఏం చేయాలో నీ జీవితాన్ని. అరే షేవింగ్ బ్రష్ దగ్గర కూడా స్త్రీని అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. ఏం చేస్తావు? కనీసం మొగోళ్ళ సామాగ్రి మొగోళ్ళన్నా ఈయన అడ్వర్టైజ్మెంట్ ఈయనరే. ఎందుకు చెప్పండి? అందుకే నేను పాపం చేయమని చెప్పడంలా. కానీ ఒకటి చెప్తా, పాపం చేయకుండా ఉండే జీవితం లోపల నీలో నాలో ఉండేది బిడ్డ. నేను దేవుడు ఒకటే జీవిస్తాను. నోరు తెరిచి అన్నావు అనుకో, నేను పరిశుద్ధుణ్ణి, నేను ముందు చూడండి, మర్చిపోతాను. అందుకే ముందు స్టాప్ చేసి చెప్తాను. అలా ముందు చూడైనా నీ జీవితంలో ఎప్పుడన్నా ఏదైనా నీరసం అనిపిస్తే, పాపం అనిపిస్తే, నీ నోట్లో ఫస్ట్ రావాల్సిన పదం ఏమో తెలుసా? పాతాలన్నీ పేల్చి పడేసేదానికి, దయ్యాన్ని అగ్నితో కాల్చేదానికి ఏం పదం తెలుసా? ఏం పదము? నేను నీతిమంతున్నే. బిడ్డలు నాకు తెలుసు, నేను బతుకుతాను ఇప్పుడు కూడా. ఎప్పుడు ఏ చెడ్డ అనిపించిన వెంటనే నేను నీతిమంతునని ఛాలెంజ్ చేస్తున్నా. మీరు చెప్పి చూడండి ఈ పదాన్ని, మీకు అప్పుడే అనిపిస్తుంది ఏంట్రా ఇట్లయిపోయాయి. టక్కని ఇరిగిపోతా చైన్స్ అన్నీ.
నీ మీదకి వచ్చిందనుకో, నువ్వు ఇది చేసినావు, నువ్వు అది ఇది, కుమిలిపోద్దు, పడిపోద్దు. ఫస్ట్ నోట్లోంచి రావాల్సింది, నేను నీతిమంతున్నాయి, ఐఎమ్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. అది చెప్తూనే నీకు చూపిస్తాడు దేవుడు దురాత్మలు నిన్ను వదిలి వెళ్ళిపోవడం, అంటే నీతో మాట్లాడడం మానేయడం. నువ్వు ఆ తర్వాత నోరు తెరిచి దడ బాంబులేలా. ఒకవేళ ఏదైనా నీకు పొరపాటు అనిపించే, ప్రభువా సారీ, ఐ అగ్రీ లార్డ్, నా భార్యకి నేను కోప్పడినా, సారీ ఫాదర్ అని చెప్పి, నేను నీతిమంతుణ్ణి, పరిశుద్ధుల్ని, రక్తంతో కడుగున్నాను, దైవత్వాన్ని, నేను దైవత్వంతో పాలిభాగస్తుడే ఉన్నా, నేను దేవుళ్ళ ప్రేమిస్తాను నా భార్యని. ఇది మైండ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకునేది. నేను దేవుళ్ళ నా భార్యని క్షమిస్తా, దేవుళ్ళ నా భార్యని ప్రేమిస్తా, దేవుళ్ళ నా భార్యని కనికరిస్తా. ఎందుకంటే ఎవరి స్వభావం ఉంది నాలో? దైవ స్వభావం ఉంది. ఇప్పుడు అంతకుముందు సైతానికి పుట్టిండి నేను. ఏ రోజు యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించానో దేవునికి పుట్టి ఉన్నా. అందుకే బైబిల్ అంటుంది, పాతవన్నీ గతించిన, ఇదిగో సమస్తమును ఏం కొత్తవయా, యేసు ప్రభు ఏమై ఉన్నాడో. అందుకే 18 మంచి మాట రాబడింది, 6:18 ఏం రాబడింది చూడండి, పాపం నుండి విమోచింపబడి ఏం దానికి దాసులైనా నేను, గ్రేస్ కృప తెచ్చింది ఏమో తెలుసా, నీతి పులరా. అందుకే ఎప్పుడు కూడా నీ నోట్లో జాగ్రత్త బిడ్డ. నేను పాపం చేయమని చెప్పడంలా, ఆల్రెడీ చెప్పా పాపం నేనేం చెప్తున్నానంటే, నీ మైండ్ ద్వారా నువ్వు ఇప్పుడు నడబడుతున్నావు, అందుకే నువ్వు పాపం చేస్తావు. నువ్వేం చెప్పాలి ఇప్పుడు? నీ మైండ్కి చెప్పాలా నువ్వు ఎవరో. నీ మైండ్ ఎట్లాదంటే ఒక మిషన్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతుందమ్మా, అది టర్న్ అవుతుంది. కొద్ది రోజుల తర్వాత నీ కోపం రాదు. అందుకే బైబిల్ డిమాండ్ చేసేది, నీ సహోదరుని ప్రేమించు, నీ సహోదరుని నీ సొంత సహోదరిగా చూడు. ఇంకో సిస్టర్స్ లేకుంటే స్త్రీలని కామంతో చూడదని అంటుంది బైబిల్. ఎలా చేయగలవు? కామంతో చూడకుండా నువ్వు ఎలా ఉండగలవు? చాలామంది యవనస్తులు నాతో కలిసి మాట్లాడినప్పుడు అంటారు, బ్రదర్ అంకుల్, ఆ వాల్ పోస్టర్ని చూస్తే నాకు బాధ వేస్తుంది, నేను చూడను, నా కళ్ళలో ఏడోసారి పడితే నాకు వెంటనే శబ్దం వస్తుంది, నువ్వు పాపాత్ముడు రా, నువ్వు ఎట్లరా చూసివది, నువ్వు ఇంకంతే, నువ్వు దేవుడు లేని నీలో అంటుంది అని శబ్దం వస్తుంది అంకుల్. నాకు సాతానికి తెలుసు ఎవడు ఎక్కడ ఇరికించుకోవాలని. అందుకే ఏనండి, నీ పెదవుల మీద ఎన్నడే కానీ నేను పాపిని, దుర్మార్గుణ్ణి, అపరిశుద్ధుణ్ణి, అయోగ్యుణ్ణి, వేస్ట్ ఫెలోని, ఇవి సాతాను భాష. ఇది నువ్వు ఏం చెప్తున్నావు తెలుసా? యేసయ్యా నువ్వు చేసింది వేస్ట్, నువ్వు ఏమీ చేయలే అని చెప్తున్నావు. నువ్వు ఈ మాటలు మాట్లాడడం వలన వద్దు బిడ్డ, అట్లా మాట రానికో. ఎస్, నువ్వు తప్పు చేసావా, తండ్రితో చెప్పు, సారీ తండ్రి, నేను మా భార్యనన్నా, నా పిల్లలను, సారీ ప్రభువా. అయితే నువ్వు ఎప్పుడు ఒప్పుకోకు నువ్వు అదే ఉన్నావని. అది నీ మీద వచ్చిన అటాక్, అదే చేయకూడదు పాపం. నేను చెప్పే ఏమవుతుందో, కానీ బిడ్డ జయించే మార్గం ఏమో తెలుసా? నువ్వు వెంటనే చెప్పాల్సింది ఏమంటే, నేను పరిశుద్ధుణ్ణి, నీతిమంతుణ్ణి. అరే దేవుడు ఏం చెప్పాడో అది చెప్పాలా, నీ టెంకాయ ఏం చెప్తుందో అది చెప్పకూడదు. నువ్వు ఎప్పుడైతే దేవుడు ఏం చెప్తాడో అవి చెప్తావో ఏమవుతుందో తెలుసా? నువ్వు ఆ పాపంలో జీవించలేవు. నువ్వు ఎప్పుడైతే అంటావో దేవుళ్ళ నా సహోదరుని క్షమిస్తానని, బ్రదర్ అబ్రహాం బ్రదర్, నువ్వు ఎప్పుడైతే మీరు చెప్తారో నా పక్కన వాళ్ళని దేవుడు చూసుకున్నట్టు నేను చూసుకుంటానని, మీ మైండ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మీరు మీ మైండ్ అంటుంది, అయ్యా దేవుళ్ళ ప్రేమించాలా, అయ్యా దేవుళ్ళ క్షమించాలి. నేను కొద్ది రోజుల తర్వాత నీకు తెలిసింది అదే, నీకు అదే లైఫ్ స్టైల్ అయిపోతుంది. లేకుంటే ఓల్డ్ లైఫ్ స్టైల్ అయినా లైఫ్ స్టైల్ అవుతుంది అనేది. జాగ్రత్త, 2-3 పాయింట్ చెప్పి ముగిసే టైం అవుతుంది, 12 అయింది. ముందు చూడండి బిడ్డ. చాలాసార్లు క్రైస్తవుల బిడ్డలు క్రైస్తవుల్లో తెలియక, ఈ జ్ఞానం లేక, ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, బ్రదర్ ప్రార్థన చేయించుకునేకి వచ్చాను బ్రదర్, ముఖ్యంగా దైవజనులు, ఏందో అంకుల్ పాపం చేయకూడదు అని కూడా ఏదో జరిగింది అంకుల్, నాకు ఏదో చెడ ఆలోచన అంటే వీళ్ళు ఏమంటారు తెలుసా? 3-4 కేటగిరీ ఉన్నాయి, మీరు దాంట్లో జాగ్రత్త పడాలని చెప్తాను వినండి. వెంటనే ఆయన ఏమంటారు తెలుసా? నువ్వు మాటికి పాపం చేస్తున్నావు అంటే నువ్వు ఫుల్గా సేవించబడలే. ఏమంటారు తెలుగులో? ఫుల్గా రక్షింపల్లా. నేను ఈ కామెంట్స్ వేరే వాళ్ళ నుంచి విని మీకు ఉదాహరణ చెప్తున్నా. మా సిస్టర్ ఏంటండి, ఎందుకురా ఆడో చూసుకుంటున్నారు, ఇక్కడ చూడండి చక్కగా సూట్ వేసుకున్నాం మీకోసం, అదే పని నా కోసం చూడండి, సూట్ కోసం చూడండి, లోపల చెమటలు కాడుతామే, నాకేం తెలుసు. హలో ఫస్ట్ కేటగిరీ ఏం తెలుసా? తమ్ముడు నువ్వు ఫుల్గా రక్షింపడినట్లుగా నాకు అనుమానం వస్తుంది. వాని మీద ఇంకో పెద్ద బాంబు వేసాడు. ఆల్రెడీ ఆయన క్వశ్చన్ మార్క్లో ఉన్నాడు, నా బతుకు ఏంటని.
ఈయనేమంటాడు, ఫుల్గా నువ్వు రక్షింపడ్డావు అంటే ఆ రక్షణలో కూడా హాఫ్, క్వార్టరు, ఫుల్, మూడో భాగం ఉందా? అలా అది ఏం చెప్పాలో తెలియదు తనకి. నువ్వు ఫుల్గా రక్షింపడినట్టు నాకు అర్థం కావడంలా. నువ్వు మాటి మాటికి పాపం చేస్తానను, ఏం చేయాలి అంకుల్ అంటాడావో నాకు ఒక అతను అన్నాడు, పిల్లలు నిజం జరిగింది చెప్తున్నాను నీకు, నేను ఎన్ని సాక్ష్యం. నాకు అనిపిస్తుంది, బాబు నువ్వు మధ్యలో ఆడో పోగొట్టుకున్నావురా అని అన్నాడంటే. ఏంది? ఎవరమ్మా దవ్వాలి ముందు చూడండి, కోపం వచ్చేట్టుంది. ఏం పోగొట్టుకున్నాడంట? రక్షణ. ఆడు బయటకు వచ్చి, ఆ పాస్టర్ దగ్గర నుంచి బయటకు వచ్చి, ఏందిరా బతుకిట్లయిపోయా, అందుకే పాపం చేస్తాను. ఏం పోగొట్టుకున్నాడంట? రక్షణ. అయిపోయా నా పని అనుకున్నాడంట. వచ్చిన తర్వాత ఈయనే దేవుడు అన్నట్లుగా, చెప్పిన ఆయనే దేవుడు అన్నట్లుగా తీసేసుకొని అప్పటి నుంచి ఇంకా చేయకుండా చేస్తానంట. ఏడుస్తాడు చేస్తానంట. ఇంకా దిక్కు తెలియక ఓ రోజు ఇంకో పాస్టర్ మంచి దైవజనం పోయి, బ్రదర్ ఒక మాట మీతో మాట్లాడాలా. ఏమంటే ఇట్లుంది నా పరిస్థితి. ఆయన అన్నాడు, మంచి దైవజనుడు ఆయన అన్నాడంటే, ఎవడు చెప్పాడు నీకు? నేను చెప్తున్నా, నువ్వు రక్షింపబడిన వ్యక్తివే, పరిశుద్ధమైన వ్యక్తివి నువ్వు. ఎందుకంటే నీ కళ్ళల్లో కన్నీరు చెప్తా ఉన్నాయి, నీ గుండెల్లో వేదన చెప్తా ఉంది, అందుకే నువ్వు నా దగ్గరికి వచ్చావు. నువ్వు వాళ్ళ మాటలు వినకో, ఎదుగో నువ్వు చేయాల్సింది నేను చెప్తానని చెప్పి ఆయన చెప్పాడంట. దేవుడు నిన్ను ఎప్పుడుకు మర్చిపోడు, ఎప్పటికీ విడిచిపెట్టడు. ఇంకో మాట చెప్తా, ముందు చూడండి. దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు పిల్లరా. నువ్వు పాపం గురించి చెప్పావు కదా, పాపం చేసేవాడు ఏమైందంటే దేవుడిని విడిచిపెట్టాడు, నువ్వే దేవుడిని విడిచిపెడతావు. నువ్వు పాపంలో జీవిస్తూ ఉంటే నువ్వే దేవుడిని విడిచిపెడతావు, దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. నువ్వే దేవునికి దూరం పోతావు. పాపం నీ హృదయాన్ని కఠినంగా మారుస్తుంది, నీ ఆలోచన ఇంకా కఠినం చేస్తుంది. నువ్వు తప్పిపోయిన కుమారులా ఉంటావు. తప్పిపోయిన కుమారుడు అడిగిపోయినాడు, మంచి తండ్రిని విడిచిపెట్టిపోయినాడు. ఏం తెచ్చుకున్నాడు? గరీబ్ అయిపోయినాడు, అన్నీ అయిపోయినా గలీజ్ అయిపోయినాడు. నువ్వు పాపంలో జీవిస్తే దేవుడు నిన్ను ఎప్పటికీ కాదనడు. పాపం అంటే దేవునికి అసహ్యము, నువ్వంటే అసహ్యంలా, కానీ నీ జీవితం చెడిపోతుంది. తప్పిపోయిన కుమారుడు జీవితం బతుకు ఎట్లయిపోయిందో అట్లా అవుతుంది నీది. కానీ పాయింట్ నాది వినండి, ఫస్ట్ నువ్వు రక్షణ పోటుకోలే, నీ మనస్సులో నువ్వు ఏం చేయాలో తెలియకనే ఇట్లా దారి తప్పుతున్నావు. అది కొంత గుంపు చేసేది. రెండో గుంపు ఉన్నారు, ఆయన దగ్గరికి నువ్వు అన్నావు అనుకో, అన్న ఏం చేయాలో అర్థం కాలంలా, ఇట్లా బలహీనతలు, భార్య అంటే కోపం వస్తుంది, లేదంటే పిల్లలతో ప్రేమించలేకపోతున్నా అన్నా అనేవాడు. ఈ సెకండ్ గుంపు ఎట్లా తెలుసా? వినండి, ముందు ప్రార్థన చేసి మా ముందు చూడాలా, నేను చూసాను 2 దయ్యాలు ఉన్నాయి నీ దగ్గర. ఎన్ని? 2 దయ్యాలు, 2 డిమన్స్. ఒకటి రైట్లో చూసాను, ఒకటి లెఫ్ట్లో చూసాను. అంటే ఇవి అనుకుంటాడమ్మా, దయ్యాల వలన పాపం చేశానన్నా. నేను కాదు ఆ పాపం చేయనది, నేను కాదు, నా ఎందున్నా 2 దయ్యాలు. ఈ వ్యక్తి అట్లా సెటిల్ అయిపోతాడు. పైనుంచి ఈ వ్యక్తి ఏమంటాడు, ఈ 2 దయ్యాలు పనిచేస్తున్నాయి కాబట్టి 7 వారాలు రాలను యాటికి చర్చికి. ఎట్లా? ఉపవాసం ఉండే వాడు పాపం 7 వారాలు వస్తాడు, 8వ వారం కూడా వస్తాడు. ఈ పోవే యావే ఆ దయ్యాలే కాదు కదా. ఆ విధంగా దురాత్మను ప్రేరేపిస్తే ఆ పాపం, అది వేరే విషయం. దయ్యాలు కాదు. వీడి మైండ్ ఎలా టర్న్ చేయాలో వీడికి తెలియదు పాపము. ఏం చెప్పాలా దైవజనుడు? బ్రదర్ నువ్వంటే దేవునికి మహా ఇష్టము, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు ఏం చేయాలి తెలుసా? వాక్యం ఎత్తుకో, 2 అంచుల ఖడ్గం ఎత్తుకో. దేవుడు ఏమన్నాడు? వాక్యాన్ని తీసుకుని నిలబడు, నీ శత్రువు ఎదుట చెప్పు నువ్వు ఏమని ఉన్నావో యేసుక్రీస్తులో. అది చెప్పాల్సింది. 2 దయ్యాలు 3 దయ్యాలు, పొట్టిదేం పెద్దదేం ఇవన్నీ చల్లవు. అట్లా చాలా జరుగుతుంది వ్యాపారం. 3వ గుంపు ఉన్నారు, వాళ్ళు పులిపెట్టి ఎక్కితే చాలు, అయోగ్యుడా అపార్థుడా చెక్ చేసుకోండి జీవితము. ఈరోజు వస్తే వెళ్ళిపోతావా వెళ్ళిపోవా? నేను చెప్తున్నా వాడే పోడు ఎవరైతే చెప్తానాడో. ఎందుకంటే తనకే తెలియదు అసలు ఏం చెప్తున్నాడో. అతనికే సరిగ్గా కేర్ ఆఫ్ అడ్రస్ తెలీదు. యేసు ప్రభు ఏమై ఉన్నాడో, నేనేమో ఉన్నానో, మీకేం చెప్తాడు అతను? మళ్ళా చెప్తాను, మీరు అనుకున్నారు పాపం గురించి. నన్ను పాపం చేసి మాత్రం మీ తండ్రి అయిపోతాడు వాడు, నాకేస్తాడు వాడు మిమ్మల్ని. పాపం చేయమని చెప్పడంలా. 3వ గుంపు ఇదే. ఎక్కుతానట్లే ఆల్రెడీ భారంతో కూర్చున్నారు వాళ్ళు. నాకు అనిపిస్తుంది నువ్వు పోతావో లేదో ఫస్ట్ అని. ఒకసారి ఒక సాక్షి టైం ముందర ఓ రోజు
ఒక బ్రదర్ వచ్చి యవనస్తుడు, నాదిరి కాదు, వేరే దైవజనుడు వచ్చి ఏడుస్తాడు. ఏడుస్తా ఏం బ్రదర్ అంటే వాళ్ళ నాయన పాస్టర్. ఈ ఏడుస్తానే పిల్లడు వాళ్ళ నాయన పాస్టర్. ఆ పాస్టర్ మంచిగా లైక్ సేవ సంఘం ఉంది వాళ్ళకి. ఆ బ్రదర్తో అంటున్నాడు, ఇంకో వాళ్ళ కొడుకు వచ్చి అంటున్నాడు, చాలా బాధగా ఉంది, గుండెల నిండా వేదనగా ఉంది అని ఏడుస్తాడంట. ఎందుకు బ్రదర్ ఏడుస్తున్నావు, ఏమైంది అంటే మా నాయన గురించి నేను చాలా బాధపడతాను అన్నాడంట. ఏమైంది మీ నాయనకి, పాప మన మంచి సేవకుడు కదంటే ఏమన్నాడు తెలుసా, మా నాయన పుల్పిట్ మీద నిలబడినప్పుడు, ఎప్పుడో నార్త్ సైడ్ కాబట్టి చెప్తున్నా, తంబాకు తినకూడదు, సిగరెట్ తాగకూడదు, దుర్మార్గంగా చేస్తానవా, నీ కథ అంతే ఎత్తబడవు, నువ్వు తంబాకు తింటానా అండి అని ప్రీచ్ చేశాడు. సరే వీళ్ళు తింటున్నారు, అంతా జరుగుతుంది. ఒకరోజు ఈయన తంబాకు తింటానంట. ఎవరో పాస్టర్. వీడు తీసి వాళ్ళ కొడుకు చూసి ఆడపోయి ఏడుస్తాడు. మా డాడీనే ఆ పని చేస్తా అంటే నా గుండెలు బద్దలైపోతున్నాయి అన్న, ఏం చేయాలో అర్థం కాలేదు, ఏడుస్తాడు. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పాను, ఈయన ముందర చూడండి బిడ్డ, నువ్వు ఎప్పుడైతే పాపం గురించి 24 గంటలు మాట్లాడతావో నువ్వు ఆ పాపంనే చేస్తావు. పాపానికి ధర్మశాస్త్రానికి బలం ఏదో తెలుసా, పాపం. సరే పాపానికి బలం ఏది, ధర్మశాస్త్రం. నేను నిలబడి ధర్మశాస్త్రం ప్రీచ్ చేశాను చెప్పాలా, కానీ కృపతో చెప్పాలా. కృప ఏం చేస్తుందో చెప్పాలా. ఈరోజు ఎందుకు తెలుసా క్రైస్తవులు ఎక్కువ పాపం చేసేది, మీకు ఆశ్చర్యం ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి పాపం గురించి వింటారు కాబట్టి. ఇక్కడ నుంచి నువ్వు విన్నావు అనుకో, నువ్వు దైవత్వానివి, నువ్వు దేవునితో, నువ్వు నా పరిశుద్ధాత్మక ఆలయానివి, నువ్వు అభిషేక్తుడివి, యేసు ప్రభు ఏమై ఉన్నాడో అది నువ్వు అయి ఉన్నావని నువ్వు పాపం చేయలేవు. ఎందుకంటే నీ మనస్సు నేను చెప్పేటప్పుడు ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. నువ్వు నీ భార్యని చెడు చూపు చూడలేవు, నువ్వు కోపంతో చూడలేవు. ఎందుకు తెలుసా, నేను నీకు నేర్పిస్తాను ఏమని, దేవుళ్ళ నా భార్యని ప్రేమిస్తానని 24 గంటలు నువ్వు ఒప్పుకో. ఎందుకంటే నీలో దైవత్వం స్వభావం ఉండేది, దేవుని స్వభావం నీలో ఉంది, నేచర్ అదే ఉండేది. పైనుండి ఆకులు వెళ్ళిపోతాయి, ఎందుకంటే వేరే ఉన్నాయి నీలో. కానీ ఇప్పుడు సమస్య ఏమంటే నీ బ్రెయిన్. ఇది 3వ గుంపు, 4వ గుంపు ఉన్నారు. వాళ్ళ దగ్గర పోయి చెప్పావనుకో నా బలహీనత లేవని, వెంటనే వాళ్ళు మట్టి ఇస్తారు నీకే. మట్టి తెచ్చి ఇంట్లో పెట్టుకోమంటారు. ఇది ఎక్కడి నుంచో వచ్చిన మట్టి, ఈ మట్టి ద్వారా నీ భర్త మారిపోతాడు. కొంతమంది ఫ్రేమ్ ఇస్తారు, ఫ్రేమ్ పెట్టుకోమని. కొంతమంది ఏదో బ్రాస్లెట్ ఇస్తారు, కొంతమంది షాల్ ఇస్తారు, కొంతమంది నూనె ఇస్తారు, కొంతమంది ఇంకా ఏమి ఇస్తారో మీకే తెలుసు. కర్చీప్. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి పిల్లరా. కానీ పౌలు అనలే, నా కర్చీప్ తీసుకొని పో, నీ భర్త మీద పెట్టు, వాని స్వభావం మారిపోతుంది, నువ్వు పాపం చేయడని. చూసారా బైబిల్ ఏడన్నా? ఆయనే ఏమన్నాడు తెలుసా, కర్చీప్ ఇచ్చిన ఆయనే, నోయింగ్ రెకానింగ్, నువ్వు ఎరిగి ఉండు. ఏమి ఎరిగి ఉండు? పాపమునకు సిలువ వేయబడి ఉన్నావు, నువ్వు దైవత్వంతో నిండి ఉన్నావు. ఆయన ఏమన్నాడు తెలుసా, ఎంచుకో, అకౌంట్ చేసుకో, ఇంకా నుంచి నువ్వు ఏమై ఉన్నావో జాగ్రత్త పిల్లరా. అలా ముగిస్తాను ఆయన. ముందు చూడండి పిల్లరా, అనుక్షణం నువ్వు నేను ఈ లెక్కలో నడుస్తూ ఉండాలా. ఏ లెక్కలో? ముందు చూడండి, ఏ లెక్కలో నడుస్తావు? అలా ముందు చూడైనా, మహోన్నతుని చాట్లో ఉన్నా, నేను ఆవరించబడి ఉన్న దైవత్వంతో, చుట్టూ దూతలతో ఆవరించబడి ఉన్నా. ముందు చూడైనా, హలో, నేను నడుస్తా అంటే దేవుడు నాలో నడుస్తాను, నేను దేవుడు కలిసి ఉన్నాం. ఈ పట్టణానికి వెలుగు తెచ్చేవాడిని నేను, ఈ పట్టణానికి వెలుగు నేను, ఈ పట్టణానికి ఉప్పు ఉన్నా. నేను ఎక్కడ మాట్లాడతానో నాలో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయి. నేను స్టార్టింగ్లో చెప్పా, నన్ను చూసి నేను ఆనందించాను, నన్ను చూసి నేను జీవించాను. నా దేవుడు ఏం చెప్పాడు నా గురించి? నేను ఎక్కడ చేపెడితే దురాత్మలు యేసునామములో ఆ జీవితాన్ని వదిలిపోతాయి. నన్ను కలుసుకున్న వారు దేవుని యొక్క మహిమను కలుసుకుందరు గాక. ఎప్పుడైతే నువ్వు ఎవరో ఉన్నావో బయటికి తీసుకొస్తావో నీ నోటి ద్వారా, దాన్ని చూస్తాను. ముగిసాను నేను. అందుకే జాషువాతో దేవుడు అంటాడు, జాషువా, నీ మార్గముని నువ్వు వర్ధిల్ల చేసుకోవాలంటే ఏం చేయాలా? దివారాత్రులు నా వాక్యాన్ని నీ నోట్లో ఉంచు, ధ్యానించు, అప్పుడు నీ మార్గాన్ని సఫలం చే. కీర్తనకాడు ఏమన్నాడు? ఎవరైతే దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో వాళ్ళు వాడిపోరు. ఒకే ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇచ్చే 2 మినిట్స్లో 5 మినిట్స్ ఫినిష్. ఎందుకంటే ముగించాను అనుకో అట్లే బాగుండదు. లాస్ట్ పెరుగన్నం తినాలి మనం అందరూ.
ట్రెడిషన్ మందే. పెరుగన్నం పెడతాను 2 minutesే, ఎక్కువ పెట్టాను మా కొద్దిగే, సింపుల్గా. ఒక ప్రశ్న మీకు, ఒక ప్రశ్న. గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఈ భూమి మీద మన అన్నదమ్ములు ఎవరో తెలుసా? చెప్పండి, ఎవరో గెస్ చేయండి. గట్టి చెప్పురా, భయపడద్దు. నేనా? ఇజ్రాయెల్. ముందు చూడాలా, స్ట్రైట్ క్వశ్చన్. పెరుగన్నము ముందు చూడండి, అయిపోతుంది, అప్పుడే లేచిపోతుంది. పెరుగన్నం అన్న వినరు. అసలైంది ఇష్టపెడతాను వీళ్ళిద్దరు పోతాను అక్కలో. అసలైన పాయింట్ పోతుంది వీళ్ళకి. ముందర చూడండి, ముందర చూడండి. మీకు అడుగుతాను నేను, ఇజ్రాయెల్ జనాంగం ఎందుకు అరణ్యంలో చచ్చిపోయినారు? శుక్రవారం కూడా చెప్పే కొన్ని విషయాలు. ఈరోజు ఫైనల్ క్వశ్చన్ మీకు. ఎందుకు ఇజ్రాయేలీలు అరణ్యంలో చచ్చిపోయినారు 40 ఏళ్ళు తిరిగి ఆడే? ముందర చూడ, అన్ని కథలు చెప్పొద్దండి, ఇక్కడ చూడండి, నేను చెప్తా ఏందో అదే. వాళ్ళు ఏమనేవారు తెలుసా? నోరు తెరిచి ఇంత లావుదే, మేము మిడతలము. ఏమనేవాళ్ళు? మీరంతా అనుకుంటారు ఏం చెప్తాడు అని. ఏమనేవాళ్ళు? మేము మిడతలం. దేవుడు అన్నారు, రే 20 అద్భుతాలు చేశా మీకోసము. ఆకాశం, భూమి, ప్రపంచం ఆశ్చర్యపోయి భయపడుతున్నారు మీరంటే. వీళ్ళేమంటాను తెలుసా? దేవుడు అన్నాడు, అక్కడ పాలు తేనెలు ప్రపంచ దేశంలో మీకు ఇల్లు ఉన్నాయి, తోటలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది. నేను వాగ్దానం చేసిన మీ తండ్రిని అబ్రహాము దేవుణ్ణి, అబ్రహాము చేసినట్లుగా ధనికుడిని మిమ్మల్ని చేయాలన్న ఆశ అన్నీ అక్కడ పెట్టాను. రండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. నేను కదా యుద్ధం చేసేది, నేను ఇన్ని చేశాను, నేను నీతో ఉంటానండి. ఏమన్నా తెలుసా? ఆగవే బాబు, మేము మిడతలం. మీరే చెప్పండి, వీళ్ళు మిడతలా? హలో, మీరు నవ్వుకుంటున్నారు కానీ నువ్వు దేవునికి పుట్టిన బిడ్డవే. యేసు ప్రభు ఏమై ఉన్నావు నువ్వు అదే ఉన్నావు. నోరు తెరచి వాళ్ళలాగా గలీజ్ మాట్లాడినామనుకో, రక్తాన్ని తిరస్కరించి, దేవుణ్ణి తిరస్కరించి ఏమైపోయారు తెలుసా? వీళ్ళు ఏమీ సాధించకుండా అక్కడే చచ్చిపోయినారు పిల్లరా. దేవుడు చెప్పేవాడు, నేను పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై మీతో నడుస్తున్న, యుద్ధము యెహోవాదే అంటే వీళ్ళు అనేవాళ్ళు, వారు బహుబలిష్ఠులు, బలమైన వారు, వారితో మేము యుద్ధం చేయలేం, మేము వారి ఎదుట తూనీగలము. అదేనా? తూనీగలేనా అని మిడతలనే. మేము మిడతలము, మేము వాళ్ళ ఎదుట మిడతలము అని. ఇంకోటి ఏం చెప్పారు తెలుసా? వాళ్ళ దృష్టిలో కూడా మేము మిడతలమంట. వీళ్ళే చెప్పేస్తున్నారు వాళ్ళ గురించి. మా దృష్టిలో మేము మిడతలము, వాళ్ళ దృష్టిలో మేము జాగ్రత్తగా వినరా. ఎందుకు చేసే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆల్రెడీ తెలుసు, మీ మైండ్ ఎవరి మీద ఆధారపడిందో తెలుసా? ఎవరి మీద ఆధారపడింది? నీ నోటి మీద. నీ నోటి మీద ఆధారపడింది నీ మనస్సు. అందుకే ప్రార్థనలో ఇష్టానుసారం మాట్లాడద్దు. ప్రార్థనలో నువ్వు ఎవరై ఉన్నావో దేవునిదో అది మాట్లాడు. దీవారాత్రులు నువ్వు ఎవరో యేసు ప్రభులో ఆ రక్తాన్ని గణపరచును, ఆ మరణాన్ని గణపరచను నువ్వు నేను. సెకండ్ జనరేషన్ వెళ్ళారు. సెకండ్ జనరేషన్ ఇజ్రాయెల్ జనాంగము. మొదటి వాళ్ళు ఎక్కడ చచ్చిపోయినారు? ఎందుకు? మిడతలం 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 అని చచ్చిపోయినారు పిల్లల వాళ్ళు. దేవునికి సహకరించలే. రెండో జనరేషన్ మీరు చూస్తే వాళ్ళు పోతా ఉంటే ఎరుక గోడలు కూలిపోయినాయి. ఏమన్నా కష్టపడినారో వాళ్ళు పోతా ఉంటే శత్రువు పారిపోయాడు పిల్లరా, పోయి ఆక్యుపై చేసుకున్నారు. ఎందుకు తెలుసా? దేవుడు ఒక మంచి మాట అన్నాడు వాళ్ళతో, నోరు తెరిచినారా ఉంది మీకని. ఏం చేశాడు దేవుడు? నోరు మూసుకొని ఉన్నాను అన్నాడు వాళ్ళని. ఎందుకు చెప్పండి నోరు మూసుకొని ఉన్నాడు? నోరు తెరసమని అంటే ఏం చేసేవాళ్ళు? ఈ యెహోషువకి అసలు తలకాయ లేదు, ఇంత పెద్ద గోడలు ఎట్లా పడిపోతావా, బుల్డోజర్ లేవు, జేసీబీలు లేవు అనేవాళ్ళు. అందుకే దేవుడు అని మాట్లాడనే వద్దు, మాట్లాడకుండా 7 రోజులు తిరుగుతూ ఉన్నాడు. 7వ రోజు కూలుగొట్టాడు. అదే కదా వాళ్ళకు ఉండాల్సింది, వాళ్ళు అదే కదా చేయాల్సింది. వాళ్ళు అడుగు పెట్టింటే గోడలు కూలిపోయాడు. ఎవరు కూల్చేవాడు? దేవుడు. ఆగండి, లాస్ట్ మాట వినండి బిడ్డ. ఎందుకు వారు ఈ భూమి మీద దేవుడి యొక్క జీవితాన్ని అనుభవించలేదో తెలుసా? దే కాల్ దెమ్సెల్ఫ్ యాజ్ ఏ గ్రాస్‌హాపర్స్. నువ్వు నోటిలో ఎప్పుడు వరకు నేను పాపిని, అయోగ్యుణ్ణి, అపాత్రుణ్ణి, నువ్వు గబ్బంతా మాట్లాడుతున్నావా దేవుడు చెప్పింది చెప్పకుండా?
నువ్వు రక్షించబడినావు, స్వర్గానికి వెళ్తావు. నువ్వు పాలు తేనెలు ఆలోచించలేవు నువ్వు ఈ భూమి మీద. అంటే నువ్వు పరిశుద్ధంగా జీవించాలి అంటే, దేవుడి యొక్క జీవం నువ్వు ఆనందించాలంటే, కృపని అనుభవించాలంటే, మన ఇంటానవా కృప లాస్ట్లో చెప్తాను. కృప ఏంటి? నీ యొక్క క్వాలిఫికేషన్ వల్ల కాదు, నీకు దేవుడు రక్షణ ఇచ్చినది, నువ్వు ఆయన మీద ఆధారపడడం వలన. అది కృప. ఆయన కనికరం వలన. అనుక్షణం ఇప్పుడు ముగిసాను, ఆయన కృప మీద ఆధారపడాలా. నోరు తెరిచి జాగ్రత్త బిడ్డ, అనుక్షణం దేవుని గురించి చెప్పాలా. దేవుళ్ళు నువ్వు ఏమైనా చెప్పాలా. నేను ఇడిచిపెట్టను, రేపు సండే ఉంది. ఏముంది రేపు సండే? మళ్ళా ప్రీచింగ్ ఉంది. హలో, నేను ఇంకా బలవంతాన్ని ఇడిచిపెడతాను. ఈ పిల్లలు చూసాను నాది 12 అంటే కూడా 20 నిమిషాలు 80 ఇడిచిపెట్టచ్చు నువ్వా అంటున్నారు వీళ్ళు. ఇది మతం కాదు నైనా, ఇది దేవుడితో కలిసి దేవుళ్ళ జీవించే జీవితము. సత్యం తెలుసుకోండి. ఓకే, దేవుడు మేము తీసుకున్న కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ కృతజ్ఞతలు. నోరు తెరచి అనుక్షణం వాక్యం చెప్పడం మా యొక్క కర్తవ్యం. మా మనస్సుని కొత్తగా చేసుకుంటే మా శరీరము మనస్సు చెప్పినట్లే ఉంటుంది. కాబట్టి వాక్యం ద్వారా మా మనస్సుని కొత్తగా చేసుకుని సాయం చేయండి. మీ కృతజ్ఞతలు తండ్రి, ఇటువంటి సత్యాన్ని బట్టి నేను సర్వ గ్రంథమై మీకు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.